విదేశీ పర్యటనలో మరి అనేక సంస్థలతోటి పలు ఒప్పందాలు పెట్టుకొని 31,000 కోట్ల పైన మరి నిధులని సమకూర్చినటువంటి మరి ముఖ్యమంత్రి మరి ఈరోజు మన తెలంగాణకు బయలుదేరుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్వాగతం తెలియజేస్తున్నాం విబిఎస్ టీవీ తరపున. అలాగే మరి అనేకమైన ప్రాజెక్టులు ఒప్పందాలు మరి ఒకవైపు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంటే మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు బావబామార్దులు ఇద్దరు కూడా మరి గతంలో ఉన్న ఒప్పందాలు ఏవైతున్నాయో మరి వాటినే వీరు చేస్తున్నారు. వీరు ఏది ఎలగబెట్టే లేదు. మరి వీళ్ళు కావాలని మసిబుసి మారేడుగాయలు అమ్ముతున్నారు అనే తీరుగా మరి ఉన్న ఏవైతే ఉన్నాయో విదేశీకి సంబంధించినటువంటి కంపెనీలు ఆ కంపెనీలు ఇటు పక్క రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే విధంగా చేస్తూ మరి ఆనాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందాలకు సంబంధించినటువంటి వాళ్ళని మరి వాళ్ళతోటి సంప్రదింపులు జరపకుండా మరి విదేశీ పర్యటనలు అంటూ చేస్తూ మరి వాళ్ళు అంతా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా చేస్తున్నారని మరి ఒక పక్క. మరి ఇంకొక పక్క మరి ఈ ధరణికి సంబంధించింది ఏదైతుందో మరి మళ్ళా ఒక్కసారి అది జరిగితే మరి ఇంకొకసారికి మరి ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని చేర్పు మార్పులు చేయకుండా ఉండేటట్టుగా ఒక మంచి ప్రజలకు రైతులకు అనుకూలమైన విధంగా చేసేటందుకు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ధరణికి సంబంధించిన దాని మీద మంచి ఆలోచనలతో ఉన్నట్టుగా కూడా కానొస్తుంది. మరి అట్లాగే మరి గురుకులాలకు సంబంధించిన విషయంలో పోతే ప్రభుత్వాలకు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు సిఏపికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి మరి 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు తీసినటువంటి జీవో మరి 25 ఏళ్ల తర్వాత మరి మన నిధులు మన ఉద్యోగాలు తర్వాత మన నీళ్లు అనే ఒక ఏదైతే ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమంలో మరి ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యోగస్తులుగా ఓకే మరి ప్రతి ఆఫీసులో పెన్ డౌన్ చేయటం కానీ తర్వాత విధులకు మరి విధులు నిర్వర్తించకుండా మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు మేము విధులను చేయము అని విధులకు హాజరయ్యేది లేదని మరి పెన్ డౌన్ చేసినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు పిఆర్సీకి సంబంధించి. మరి వీటన్నిటి మీద మరి చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. మరి ఈనాడు పత్రికలో ఉన్నది, దాన్ని ఒకసారి చూద్దాం. ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం, దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, టాక్సిక్స్ లింకు అధ్యయనంలో వెల్లడి. చక్కెరలో 68.25 వరకు, కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఆర్గానిక్ కాని చక్కెరలోని ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. కేజీ ఉప్పులో 89.15 వరకు, 1 కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మరి మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఇళ్లలో విరివిగా ఉపయోగించే అయోడైడ్ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో 89.15 ఉండటం గమనార్హం. ఆర్గానిక్ రాక్ సాల్ట్ లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లుగానైతే మరి వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఉన్నదో మరి టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో వెల్లడి చేసినట్టుగా ఉన్నది. ఒకసారి చదువుదాం. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండ్ మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు, అన్ బ్రాండెడ్ ఉప్పు చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో తేలింది. 10 రకాల ఉప్పులను 5 రకాల చక్కెరలను తీసుకొని సంస్థ అధ్యయనం చేసింది. ఆ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వారిలో
వాటిలో టేబుల్ రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులు ఉన్నాయి. వీటిని సంస్థ ఆఫ్లైన్ లో కొనుగోలు చేసింది. ఉప్పు చక్కెరలో వివిధ రూపాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, ఫెల్లెట్స్, ఫిల్మ్, ఫ్రాగ్నెన్స్ రూపంలో కనిపించాయి. మరి ఈరోజు మరి నూనెలో కల్తీ, ప్రతి వస్తువులో, బియ్యంలో కల్తీ, మరి పప్పులో కల్తీ, ఇక లాస్ట్ కు ఉప్పు చక్కెరలో కూడా మరి కల్తీ అనేది ఉన్నది. దాంట్లో మరి ఫైబర్ కు సంబంధించి, ప్లాస్టిక్ ఫైబర్ కు సంబంధించి కూడా ఒక్కొక్క దాంట్లో మరి 89.15% మరి ఉప్పులో, మరి 69 మరి 69.15 కలుస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఉప్పులో మరి గతంలో మరి దొడ్డుప్పు మరి ఇవన్నీ కలుపుకునేది ఏ కంపెనీలు లేవు. ఆ కంపెనీలో బాగుంటది, ఈ కంపెనీలో బాగుంటది అనేది లేదు. మరి ఎంతో మంచిగా ఉండే పరిస్థితి. మరి ఈ రోజు ఏది తిందామన్నా మరి ప్రజల్లో భయం. ఎందుకంటే అలా ఏ కలుపుడు కలుస్తుందో, ఏమవుతుందో, ఏ రోగం వస్తుందో అనేది మరి ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మరి వాళ్ళు సేకరించిన ఉప్పు, చక్కెర మరి 5-6 రకాల వాటిలలో మరి చూడగా మరి వాటిలలో ఫైబర్ మరి ప్లాస్టిక్ ఫైబర్ అధిక మొత్తంలో కలుస్తున్నట్టుగా కానొస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్రాండెడ్ కంటే ఇదే కాకుండా మరి గతంలో మరి ఈ ఉప్పు ఏదైతే ఉన్నదో మరి బస్తాలలో మరి డబ్బాగా దొడ్డుప్పు తోటి ఎట్లా వాడుకున్నారో ఇప్పుడు కూడా మరి ఆ విధంగా వాడుకుంటే మరి ఆరోగ్యం కాపాడుకోవచ్చు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి అట్లాగే ధరణి సమూల పక్షాలన దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం. యాచారం, తిలమర్గిల్ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు. గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ. శాస్త్రీయ విధానాల్లో భూములు, ఆస్తుల విలువ సవరణ. ఈనాడు ముఖాముఖిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచి ఉంటే స్వీకరిస్తాం, ప్రజలకు నష్టం జరిగేలా ఉంటే మాత్రం తిరస్కరిస్తాం. ధరలో నష్టం జరిగిందన్నది వాస్తవం కాబట్టి మార్పులు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్తో ప్రజలకు ఆర్థిక వ్యవస్థను ఎలాగైతే అభద్రతకు, ఆందోళనకు గురి చేసిందో ధరణి కూడా అంతే. మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరి రెవెన్యూ శాఖ మంత్రి మరి ఆయన చెప్తున్నాడు, కొద్దిమంది ప్రయోజనాల కోసం గత ప్రభుత్వ హయాంలో ధరణిని తెచ్చారు. దీనివల్ల సామాన్య రైతులు, పేదలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తమకు కావాల్సిన వారికి ప్రభుత్వ భూములను కట్టబెట్టడానికి ధరణి ఉపయోగించుకున్నారు. ఇలా 2,800 నుంచి 3,100 ఎకరాలు సహా జరిగినట్టు ఇప్పటికే విచారణలో తేలింది అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చించి కొత్త చట్టానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది దేశానికే రోల్ మోడల్ గా ఉంటుందని ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి మంత్రి పౌర సరఫరాల సమాచార చట్టం తర్వాత రెవెన్యూ సంబంధించినటువంటి మంత్రి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఎంతో ఇదిగా చెప్తున్నాడు. మరి ఒకడైతే స్పష్టంగా చెప్పాలి. మరి ఈ ధరణిలో మరి మొదటి నుంచి కూడా మరి కొన్ని పత్రికలలో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా మొత్తుకుంటున్నారు. మరి ముఖ్యంగా కమ్యూనిస్టుకు సంబంధించిన గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ, ప్రజెంట్ మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు మరి ఎంతో మరి గగ్గోలు పెట్టినా పట్టించుకోని పరిస్థితి. మరి ఇప్పుడైతే మరి ప్రజలకు వాళ్ళు ఏదైతే గత 10 ఏళ్లు పాలన చేయనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే ప్రజలకు పనికొచ్చాయో వాటిని సమర్థిస్తాం. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి మాత్రం వాటిని మార్పులు చేయడం కంపల్సరీ. అది మరి ఒక డిజైనేషన్ చేసే దాంట్లో మరి ప్రజలకు ఆమోదంగా ఉండే విధంగా మరి ప్రజలతో మరి అనేకమైన గ్రామాల్లో ప్రజలతో మరి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మరి అన్ని రైతులతోటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రథమ పౌరులు అందరితోటి కూడా చర్చించి దానికి అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ రేపే మరి 3వ విడత రుణమాఫీ మరి దాని మీద ఒకసారి చూద్దాం. రేపే 3వ విడత రుణమాఫీ వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 14 లక్షల మందికి 2 లక్షల వరకు మాఫీ.
రాష్ట్రంలో మూడో విడతగా 2 లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయని అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్ లో వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీకి అర్హమైన ఖాతాలు మొత్తంగా 32,50,000 వరకు ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. మరి ఒకటైతే స్పష్టంగా చెప్పాలి, మరి బ్యాంకర్లు ఇక్కడైతే ఒకటి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మొన్న మంత్రి ఒక మాట చెప్పాడు, ఏమనంటే మరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఫార్మాట్ ని మరి ముందుకు తీసుకుపోయాడు, మరి దాని భాగంగానే వెళ్ళిపోతున్నాం మరి అని ఒకటి చెప్పడం జరిగింది. వాస్తవంగా రైతులు చాలా మంది మరి ఒక ప్రభుత్వం తర్వాత ఇంకొక ప్రభుత్వం 2000 ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి చంద్రబాబు పీరియడ్ లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మరి ప్రచారం జరుగుతున్న టైంలో మరి అక్కడ ఆయన చెప్పాడు 2 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి అప్పటి నుంచి ఈ యొక్క ఆచరణ మొదలైంది. మరి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరి రైతు రుణమాఫీలకు సంబంధించిన ఏవైతున్నాయి అనేకమైన శక్తికి మించినవిగా మరి ఉచిత పథకాలు కావచ్చు, ఉచితానికి అలవాటు పడే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రజల్ని మరి సోమరిపోతులు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఈ గతంలో రైతు భరోసా విషయం, రైతు రుణమాఫీకి సంబంధించినవి కావచ్చు, రైతులు క్రాప్ లోన్ తీసుకుంటే 6 నెలలకు రెన్యువల్ చేసుకునేది, బ్యాంకర్లకు ఇబ్బంది ఉండకపోయేది. ఎందుకంటే పంట పండగానే ఫస్ట్ తీసుకుపోయి అవి కట్టి ఆ తర్వాత తీసుకొచ్చుకొని మళ్ళీ అప్పులకు కట్టుకునేటోళ్ళు. మరి ఇప్పుడు ఈ ఒక 10, 15, 20 సంవత్సరాల నుంచి మరి ఎప్పుడైతే ఈ రుణమాఫీలు చేస్తామని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రకటన చేస్తారో, రైతులు కూడా వాడు వస్తాడు రుణమాఫీ చేస్తాడు, ఇక మేము కట్టకుంటే ఏమైద్ది అనేది అలసత్వం మాత్రం చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి దాన్ని అదొక భాగం అయితే మరి ఇప్పటి వరకు రుణమాఫీ అయిన విషయంలో మరి ఏవైతే ఉన్నాయో అసలు ఎంత ఉందో వాటి వరకే మరి ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి బ్యాంకర్లు చెప్తున్నది ఏంటంటే మరి గతంలో ఉన్న రుణాలు ఎంత తీసుకున్నారో వాటికి సంబంధించిన పంపండి, లేదంటే మరి మీరు రెన్యువల్ చేసుకోలేదు, లేకపోతే ఇంకోటి సాకులు చెప్పి మరి వాళ్ళే మీరు చెప్పుకుంటే వాళ్ళే కట్టి మిగిలిన రుణమాఫీ చేసుకుంటారు, వచ్చిన కాడికి చాలన్న ఆలోచనతో ఉంటారు అనేది మాత్రం మరి బ్యాంకర్లు తర్వాత ప్రభుత్వ సంబంధించినటువంటి మరి ముఖ్యమంత్రి వీళ్ళు మరి ఆ ఆలోచనలో ఉన్నట్టుగానైతే ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే బ్యాంకర్లు కొన్ని దుక్కులలో చెప్తున్నారు, మరి మేము చేసేది ఏం లేదు, వాళ్ళు మాకు అధికార పార్టీ మన అధికారులు ఏదైతే చెప్తారో, మా పై అధికారులు ఏదైతే చెప్తారో, లేదు ప్రభుత్వంకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మరి ఆ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు మరి కేబినెట్ అంతా కూడా మరి వాళ్ళు ఏదైతే చెప్పారో మేము అదే చేస్తున్నామని ఏదైతే అటైతే చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. మరి రుణమాఫీ అని అంటే వాళ్ళకు ఉన్నది మొత్తం మాఫీ చేస్తే మరి ప్రజలలో కొంత మంచి ఉంటది. మరి మీరు ఆ విధంగా చేయకుండా మరి మీ ఇష్టానుసారంగా చేసుకొని మరి చేస్తున్నాం రుణమాఫీ అని అంటే మరి అవతల పార్టీకి అనుకూలత కూడా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీకు ఛాయిస్ ఎప్పుడు ఇస్తారు, మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి అవకాశం ఎప్పుడు వస్తుందని చూస్తున్నట్టుగా ఉన్నది. బీజేపీ పార్టీ ఒకటి, అటు బీఆర్ఎస్ పార్టీలు మరి రెండు కూడా మరి అదును కొరకు చూస్తున్నాయి. కాబట్టి మరి ఇవి ఏవైతే ఉన్నాయో వాటి సవరణలు చేసుకోవడం మాత్రం అవసరం ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేయటం. అయితే మరి ఇక్కడ మరి సీతారామ పేరుతో మరి భారీ దోపిడీ అని మరి ఏది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటు శ్రీనివాస్ రెడ్డి, తర్వాత రఘురామ్ రెడ్డి వీళ్ళంతా కూడా మరి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. మరి ఒకసారి చూద్దాం. సీతారామ పేరుతో భారీ దోపిడీ, గత ప్రభుత్వ హయాంలో కమిషన్లు వచ్చే పనులే చేశారు. 18,000 కోట్ల ప్రాజెక్టుల్లో చేసిన ఖర్చు 7,000 కోట్లే. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ధ్వజం. కాంగ్రెస్ చేపట్టిన రాజు, దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ఎత్తిపోతలను గత ప్రభుత్వం రద్దు చేసి సీతారామ పేరుతో రీడిజైన్ చేసి భారీ దోపిడీకి పాల్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసి మొత్తం తామే చేశామని భారత నాయకులు చెప్పుకుంటున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని జల సౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి,
ఐడిసి చైర్మన్ విజయ్ బాబులతో కలిసి మంత్రులు మాట్లాడారు. 18,000 కోట్ల సీతారామ ప్రాజెక్టు బారాసా ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 7,436 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఉత్తమ్ తెలిపారు. అయినప్పటికీ ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదన్నారు. 39% పనులే పూర్తి చేసి 90% చేశామని హరీష్ రావు చెప్పడం దారుణమని విమర్శించారు. రాజీవ్ ఇందిరా సాగర్ ను గత ప్రభుత్వం రద్దు చేయడం చాలా తప్పుడు నిర్ణయం. 3,505 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2,000 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన నిధులు ఖర్చు చేస్తే పూర్తి అయ్యేది. కానీ కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతో కమిషన్ల కోసం వాటిని కేసీఆర్ రద్దు చేశారు. రీడిజైన్ పేరుతో అంచనాలను 18,286 కోట్లకు పెంచి సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. 10 ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తక్కువ సమయంలోనే 500 కోట్లు ఖర్చు చేసి ప్రధాన కాలువ, 3 పంప్ హౌజులు, ఒక లింకు కాలువలను పూర్తి చేసి లింకు కాలువ ద్వారా వెంటనే 1,50,000 ఎకరాలకు నీరిస్తాం. బారాసా ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు సిడబ్ల్యూసి అనుమతులు రాలేదు. ఈ ఏడాదిలో జనవరిలో వ్యవసాయానికి సంబంధించి బీసీ రేషియోకి సంబంధించి అనుమతులు వచ్చాయి. మరో 10 రోజుల్లో 67 టీఎంసీలకు అనుమతులు రానున్నాయన్న ఉత్తమ్ పేర్కొన్నారు. మరి పనులు చేశారు. గత ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆవిర్భావానికి ముందుగా ఏదైతే ఉన్నదో ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏవైతే లేవు వాటిని ఆ పేర్లు మార్చి తర్వాత రీడిజైన్ చేసి అధిక మొత్తంలో ఫండింగ్ పెట్టుకొని మరి 10 ఏళ్ల కాలంలో కూడా కరెక్ట్ గా చేయక ఒక కాళేశ్వరం, సుందిల్ల వీటికి సంబంధించిన చేశారు. శ్రీరామ్ 2వ దశ కాలం అట్లనే ఆగింది. ఎత్తిపోతల పథకాలు చాలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా అట్లనే చేశారు. మరి వీటికి సంబంధించిన అన్ని కూడా ఆగమాగం చేసిన పరిస్థితి స్పష్టంగా కానొస్తుంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి దాచుకోవటం అని మరి ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నోసార్లు అంటున్నారు, మీ పని ఏమున్నా దాచుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏం లేదని. మరి ఇక్కడ మరి ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు మంత్రులు స్పష్టంగా చెప్తున్నారు, మరి మేము ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ అది, మరి దాన్ని మరి రీడిజైన్ చేసి సీతారామ అనే పేరు మార్చి మరి దాన్ని మీరు మీ ఇష్టానుసారంగా చేసి అప్పటికి కూడా ప్రజలకు అందియకుండా చేసినటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి మీది. మళ్ళీ మీరు మా దాన్ని సీతారామ దాన్ని మేము చేసిన పనులని మీరేదో చేస్తున్నట్టు, మీరు ఇంకా 30% కూడా చేయలేదని మరి మంత్రి అంటుంటే మరి దానికి మరి పేపర్లలో ప్రకటనలు కాదు, అవాస్తవాలు ఏంటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం మరి గత ప్రభుత్వంగా పాలనలో ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రికి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీళ్ళంతా కూడా మరి తెలంగాణ ప్రజలకు విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం ఈ సందర్భంగా మరి చెప్పడం జరుగుతుంది. మరి అట్లాగే గంపగుత్తగా అనుమతుల తిరస్కరణ చెల్లదు, యాంత్రికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది. కాలేజీల ప్రతిపాదనలను పునః పరిశీలించి నిర్ణయం వెలువరించండి. అవసరమైతే కౌన్సిలింగ్ తేదీలను సవరించండి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అప్పీలపై హైకోర్టు ఆదేశం. సీట్ల పెంపుపై సింగిల్ జడ్జి తీర్పు రద్దు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అంశంపై అనుమతులకు సంబంధించిన దరఖాస్తులకు గంపగుత్తగా తిరస్కరించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చెప్పింది. సహేతుక కారణాలు పేర్కొనకుండా యాంత్రికంగా తిరస్కరించినట్లుందని వ్యాఖ్యానించింది. విద్యా చట్టంలోని నిబంధనల ప్రకారం కొత్త కోర్సులకు సంబంధించిన విధాన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని, వాటిపై అపిలేట్ అథారిటీగా ఈ కోర్టు వ్యవహరించదని స్పష్టం చేస్తూనే అధికారులు తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. కొత్త కోర్సుల అనుమతులకు సంబంధిత కాలేజీ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించాలని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. వాస్తవమే, ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో మరి ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి, యూనివర్సిటీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఇష్టానుసారంగా సీట్లను పెంపులు చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా మరి అమాయక ప్రజల మధ్యలో విద్యార్థులకు మరి మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ, మరి కొంత తక్కువ ర్యాంకులు వచ్చినప్పటికీ వేలల్లో లక్షల రూపాయలు వసూలు చేసి, ముక్కుపిండి వసూలు చేసి సర్టిఫికెట్లు రాకపోతే పిల్లల్ని ఎంతో మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీది. మరి గత ప్రభుత్వంలో సాగినట్టే సాగుతుందని మీ ఇష్టానుసారంగా సీట్లను పెంచుకుంటే మాత్రం సాగదు అనేది ఇక్కడ స్పష్టంగా కానొచ్చింది. మరి హైకోర్టు కూడా ఒకటే చెప్తున్నది, మరి సింగిల్ బెంచ్ పనికి రాదు. మరి రెండోది ఏంటంటే మేము ఎంతసేపటికి మరి సమాచారము వాళ్ళకి వెనకాలండి మేము ఏదైనా దానికి మీకు హక్కుని కాలరాయకుండా చేయడం వరకే మా బాధ్యత, కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో న్యాయము దానికి సంబంధించి మేము చేయము
అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా ప్రైవేట్కు సంబంధించినటువంటి కాలేజీల యాజమాన్యాలు కొద్దిగా పిల్లలు, పేద సామాన్య ప్రజలకు, విద్యార్థులకు మరి అందుబాటులో ఉండే విధంగా మరి విద్యని వ్యాపారంగా కాకుండా మీ కోట్లు సంపాదించుకొని మీ పిల్లలు మీరు బాగుపడటం కాకుండా సామాన్య ప్రజలకు కూడా మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందించి ప్రజలకు పలాని కాలేజీ పోతే మంచి ఉంటది అనేది ఒక పునాదిని వేసుకోవడానికి ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు ముందుకు రావాలనేది మాత్రం ఈ సందర్భంగా మరి కోర్టు ఏదైతే హెచ్చరించిందో దాన్ని అవలంబిస్తూ ముందుకు పోతే ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు కూడా మంచిగా ఉంటుంది అనేది మాత్రం ఈ సందర్భంగా మరి గుర్తు చేయడం అయితే జరుగుతుంది. మరి అదనపు కలెక్టర్ అవినీతి దందా, నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం, 8 లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం, ఓఆర్ఆర్ పై మాట వేసి పట్టుకున్న ఏసీబీ బృందం, ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ జైలుకు. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ చరిత్రలో సంచలనం, కింది స్థాయి అధికారులు ఏసీబీకి దొరికిపోవడం తరచూ జరుగుతున్న ఏకంగా ఓ అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి సోమవారం రాత్రి 8 లక్షలకు సొమ్ముతో ఏసీబీ అధికారులు చిక్కారు. ఆయనతో పాటు రంగారెడ్డి కలెక్టర్ ఈ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ వై మధుసూదన్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డిని మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు వారిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు మరి తరలించినట్టుగా తెలుస్తుంది. లంచం అడిగితే భర్తం 3.5 ఏళ్లలో 7గురిని అనిషాకు పట్టించిన ముత్యం రెడ్డి. అవినీతి పరుల కోటలకు బీటల్. ఈ ఏడాది ఇప్పటి వరకు 105 అనిషా కేసులు. శాఖల వారీగా అక్రమార్కుల వివరాల సేకరణ, ట్రాప్ మాత్రమే కాదు అక్రమాస్తుల పైన మరి దృష్టి. మరి ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్పాలి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మరి కింది స్థాయి అధికారులు కావచ్చు, మరి అవినీతికి పాల్పడితే ఒక్క పాదం మోపుతాం, మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ అధికారులు అనేది ఏదైతే మరి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిండో మరి అమిత్ షా కూడా అదే ముందు చూపు ద్వారంతో ముందుకు పోతున్నట్టుగా అనిస్తుంది. ఒక విషయం అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, ఐఏఎస్ ఒక కలెక్టర్, అసలు కలెక్టర్లకు సంబంధించిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న అడిగి పాల్పడరు. ఇంకొక విషయం ఏంటంటే మరి ఒక సామెత ఉంది, ఒక సామెత ఏంటంటే మరి కంచె సేను మేస్తే మరి దూడ ఏది మేస్తుందని. మరి ఒక అధికారి, మరి పెద్ద హైయర్ అధికారి నువ్వే ఈ అవినీతి చేస్తే ఇక నీ కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూలో ఏ విధంగా ఉంటుంది, మరి నీ కింద ఉన్నటువంటి మరి ఏదైతే ఉన్నాయో మండల పరిస్థితులకు సంబంధించినవి కావచ్చు, మరి డిపిఆర్ఓకి సంబంధించినవి కావచ్చు, మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏవైతే కార్యాలయాల్లో వీటన్నిటిలో కూడా మరి అవినీతి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. హయ్యర్ కేటగిరీలో ఉండి మరి ఈ విధంగా చేయటం ఏంటి అనేది మాత్రం ఇక్కడ మరి ఒకటి స్పష్టంగా మరి అధికారులు అయితే వల్లబన్ని పట్టుకున్నట్టుగా కానొస్తుంది. మరి హైదరాబాద్లో ఎల్ఆర్ఆర్ సంబంధించినటువంటి మరి ఏదైతుందో ఓఆర్ఆర్ కు సంబంధించినటువంటి ఏదైతే మరి ప్రాజెక్ట్ ఉన్నదో మరి రోడ్లకు సంబంధించింది, మరి దాంట్లో మరి కొన్ని భూములు మరి ధరలో లేకుండానే చేయాలనేది ఏదైతే తప్పుడు ఆలోచన చేసిండో మరి దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరి ఉన్నత స్థానంలో ఉన్నత స్థాయి చదువులు చదివి మరి ఎంతో ప్రజలకు మరి దగ్గరగా ఉంటూ ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిన ఒక అదనపు కలెక్టర్ మరి ఈ విధంగా మరి అవినీతికి పాల్పడడం అయితే ఇది దేశ మరి చరిత్రలో మరి ఇది మిగిలిపోతుంది అనేది మాత్రం స్పష్టంగా మరి కానొస్తుంది. మరి ఇక్కడ వర్గీకరణకు సంబంధించి మరి నిన్న మంచి మీటింగ్ జరిగినట్టుగా ఉన్నది. మరి దాన్ని ఒకసారి చూద్దాం. అలా చేస్తే అండగా ఉంటాం, లేకుంటే మౌనంగా ఊరుకోం, మాలలు అడ్డుపడొద్దు, మన్నకిష్ట మాదిగా. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆయనకు అండగా ఉంటామని, అన్యాయం చేస్తే మాత్రం మౌనంగా ఉండబోమని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మంగళవారం మరి రాత్రి మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన కృష్ణ మాదిగ కార్యకర్తలు భారీ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. బషీరాబాగులోని బాబు జగ్జీవన్రావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కృష్ణ మాదిగ ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణకు న్యాయ వ్యవస్థతో పాటు
కమిషన్లు రాజకీయ పార్టీలు అండగా నిలబడ్డాయి. మాలల వాదనకు విలువ లేనందునే ఎవరి మద్దతు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్గీకరణకు మాలలు అడ్డంకులు సృష్టించవద్దని కోరుతున్నాం అని మందకృష్ణ మాదిగ అన్నారు. మరి మాదిగలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీ పదవుల్లో అన్యాయం జరగడం మరి వల్లే సీఎం రేవంత్ రెడ్డితో విభేదించానని వర్గీకరణను ఆయన స్వాగతించడంతో అభినందించానన్నారు. 2004 వర్గీకరణ వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించలేదని, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం వల్లే సానుకూలత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. వర్గీకరణకు ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డిలు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టంతోనే నేడు న్యాయం జరిగిందన్నారు. ఇన్నేళ్ల పోరాటంలో అమరుల త్యాగాలు గొప్పవంటూ మరి కన్నీటి పర్యంతమయ్యారు. సమావేశంలో మరి మోత్పల్ నరసింహులు, తర్వాత ప్రొఫెసర్ కాసిం, మరి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు, మరి తర్వాత మరి ఎంఆర్పిఎస్ సంబంధించిన అనేక మంది రాష్ట్ర జాతీయ నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ఉన్నది. మరి ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్పాలి, ఇప్పటి వరకు అన్నదమ్ములుగా ఉంటూ సరే ఉద్యమం ఏది జరిగినప్పటికీ మరి మాల మాదిగలలో మరి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మరి మాల ఉద్యమం మాది జరుగుతూనే ఉంటది. మాదిగ ఉద్యమం మాదిగ ఎంఆర్పిఎస్ మాల మహానాడు ఈ రెండు కూడా జరిగినప్పటికీ మరి కొన్ని సందర్భాలలో మరి ఎంఆర్పిఎస్ సంబంధించిన మరి జిల్లా రాష్ట్ర నాయకులు, తర్వాత మరి మాల మహానాడుకు సంబంధించిన జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులు కూడా మరి ఎన్నో సార్లు కలుసుకొని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా కూడా ఉన్నది. మరి సోదరాభావంతో మరి ఏదైతే ఉన్నదో మరి ఎవరి సంబంధించిన వాటాను వాళ్ళు తీసుకొని మరి ఎవరికి అన్యాయం జరగకుండా మరి ఏ వర్గాలు ఇప్పుడు మాల మాదిగలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింది వర్గాలు ఏవైతున్నాయో మరి వాళ్లకు న్యాయం జరిగే విధంగా మరి ఈ యొక్క సామాజిక స్పృహతోటి ముందుకు పోతే మరి ఎవరికి నష్టం జరగదనేది ఇక్కడ స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మరి సుప్రీంకోర్టు కూడా అయ్యే నియమ నిబంధనలు చెప్పింది. తర్వాత మరి గతంలో కూడా మరి 2000 సంవత్సరంలో ఏదైతే ఉన్నదో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి 2004 వరకు మరి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయాడు. మరి అప్పుడు కూడా చాలా మంది ఒక రెల్లి, డక్కలి, సింధు, మాస్ట్ ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని మరి మరి ఉన్నత స్థానాలకు సంబంధించినటువంటి అధికారాలు కూడా మరి అధికారానికి మరి వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఉద్యోగాలకు అర్హులుగా మరి ఉండటం కూడా జరిగింది అనేది మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా మరి మిత్రులకు మాల మాదిగ సోదరులకు కూడా ఈ సందర్భంగా మరి తెలియజేయడం అయితే జరుగుతున్నది. 11వసారి మరి జాతీయ పతాకం ఎగరవేస్తున్నట్టుగా ఉన్నది. మరి ఒకసారి చూద్దాం. వరుసగా 11వసారి జాతీయ పతాకం ఎగరవేయనున్న ప్రధాని మోడీ, వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట. PM 15 ఆగస్టు కానుక. 15 ఆగస్టు వేడుకల కోసం ఎర్రకోట ప్రాంతం ముస్తాబ్ అవుతోంది. 78వ స్వాతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక స్నీపర్ రైఫిల్స్ వినియోగిస్తున్నారు. ఎర్రకోట బురుజు మీద నుంచే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి ప్రతిసారి ఏదో ఒక కొత్త పథకం ప్రకటించే మోడీ ఈ పర్యాయం కొత్త సంక్షేమ పథకం లేదా ఉత్పత్తి రంగానికి ఊతంబిచ్చే మరి పథకం ఏం ప్రకటిస్తారు అన్నదే ఉత్కంఠంగా మారింది. మరి దేశం మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ తర్వాత 11 సార్లు జాతీయ పతాకావిష్కరణలో పాల్గొంటున్న మొట్టమొదటి ప్రధాని మరి నరేంద్ర మోడీ కావడం గమనార్హం. మరి వాస్తవంగా మరి ప్రజలకైతే మరి ఏవైతే ఉన్నాయో మరి PMKYకి సంబంధించినవి కావచ్చు, వీటి అన్నిటిలో కొంత ఉన్నప్పటికీ మరి ముఖ్యంగా మరి ప్రజలకు మరి 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించినవి కావచ్చు, ఇంకా కొన్ని మరి ఉన్నాయి. వాటిని మరి ఉద్యోగాలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు వేయకపోవడం కొంత వ్యతిరేకత. తర్వాత ఈ రాజకీయంగా వచ్చినప్పటికీ మరి హిందూ ముస్లిం ఈ ప్రసంగాలు చేస్తారు అనేది ఒక మచ్చ ఉన్నది. మరి అయినప్పటికీ మరి ప్రజల్ని ఆకర్షించడానికి మరి ఈ గృహాలకు సంబంధించినవి కావచ్చు, మరి అనేకమైన మరి పథకాలను అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మరి విశ్వకర్మకు సంబంధించిన దాంట్లో మరి 6-7 కులాలకు సంబంధించి మరి ఎన్నో దానికి సంబంధించినవి కూడా పథకాలు మరి చేయటం. మరి ఇప్పటికే కొంతమందికి మరి కొన్ని లోన్లు బ్యాంకర్లు లోన్ల కాడ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మరి అయితే మరి ఏదైతే ఉన్నాయో మరి ప్రభుత్వం తరపున అందాల్సినవి మాత్రం కొన్ని మరి ప్రజలకు అందినట్టుగా కూడా మరి కానొస్తుంది. మరి ఇంకొక విషయం, మరి 11 సార్లు మరి గతంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత మరి
11 సార్లు మరి జెండా ఎగరవేస్తున్నటువంటి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నటువంటి ఎర్రకోట మీద మరి తెలంగాణ మరి ఆంధ్ర మన ప్రధానమంత్రి మరి ఢిల్లీలో ఎర్రకోట మీద మరి ఏదైతే ఎర్రకోట మీద జెండా ఆవిష్కరణ చేస్తున్నాడో మరి మరి దీనికి మరి ఎంతో ఆనందకరం. ఈ దేశ ప్రజలకు మరి నరేంద్ర మోడీ ఇచ్చే మరి మరో కానుక ఏమన్నది మరి వేచి చూడాలి. తర్వాత మరి ప్రజల తరపున ప్రజలకు మరి ఆల్రెడీ మరి జెండా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మరి చెప్తున్నట్టుగా మరి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా ఉన్నది. ఎందుకంటే అడ్వాన్స్ గా మరి ప్రజలను కూడా మరి అందరూ కూడా జాతీయ 78వ స్వాతంత్ర దినోత్సవాలకు సంబంధించిన దాంట్లో మరి అందరూ కూడా మరి ఫేస్బుక్ లకు సంబంధించి తర్వాత మరి వాట్సాప్ లకు సంబంధించిన దాంట్లో మరి జాతీయ జెండాను మరి దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టుకోవాలని కూడా మరి అధికారులు సూచిస్తున్నట్టు కూడా ఉన్నది. మరి అట్నే మరి కాగ్నిజెంట్ భారీ విస్తరణకు సంబంధించిన సౌదా మరి హైదరాబాద్ లో నేడు కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. మరి అమెరికా దక్షిణ కొరియాలో పర్యటన ముగించి వచ్చిన సీఎం మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణకు భారీగా పెట్టుబడులు రానున్నట్లు వెల్లడి. మరి ప్రముఖ ఐటీ దిగ్గజం సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో తమ కొత్త క్యాంపస్ ను మరి బుధవారం శంకుస్థాపన చేయనుంది. అమెరికా దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కంపెనీ విస్తరణకు శ్రీకారం చుట్టుతున్నట్టుగా కానొస్తుంది. మరి వాస్తవంగా మరి అనేక పథకాల కొరకే మరి పెట్టుబడుల కొరకు మరి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి విదేశీ పర్యటనలో విస్తృతంగా తిరిగినట్టుగా ఉన్నది. మరి ఈ రోజు ఉదయం మరి రావడంతో మరి ఎమ్మటే మరి అక్కడి నుంచి పోయి మరి ఆఫీస్ నుంచి మరి ఏదైతే ఉన్నదో మరి కాగ్నిజెంట్ కి దానికి సంబంధించింది ఈ రోజు ప్రారంభం చేస్తున్నట్టుగా కూడా ఉన్నది. మరి దీన్ని ప్రజలకు ఎంతో అవసరం ఏంటంటే నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించేది. మరి తర్వాత మరి దానికి సంబంధించింది కాబట్టి మరి ఈ విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాన్ని మరి తెలంగాణ నిరుద్యోగులు తర్వాత తెలంగాణ ప్రజలు స్వాగతించాల్సిన విషయం ఒకటి ఉన్నది. మరి అట్లాగే మరి గ్రామాల్లో సొంతింటి కళ సాకారం ప్రధాని ఆవాస్ ప్రయోజనకు రాష్ట్రం సహకరించాలని మరి కేంద్ర మంత్రి మరి అంటున్నట్టుగా ఉన్నది. మరి అదొకసారి చూద్దాం. గ్రామీణ భారతదేశంలో ప్రతి ఒక్కరి సొంతింటి కళను సాకారం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని 2016లో ప్రారంభించిందని మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మరి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ప్రారంభం సమయంలో గ్రామీణ భారతంలోని సొంతిల్లు లేని పేద కుటుంబాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో మార్చి 2024 నాటికి 2,94,00,000 పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. మొదటి విడత గడువు ముగిసిన ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండవ విడతలో కూడా భాగంగా ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2029 మధ్య కాలంలో మరో 2 కోట్ల పక్కా ఇళ్లకు సొంతిల్లు అవసరం ఉన్న గ్రామీణ ప్రాంత కుటుంబాలకు మరి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఉన్నది. మరి ప్రభుత్వం మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఇది ఆవాస యోజన ప్రధానమంత్రి ఆవాస యోజనకు సంబంధించిన కింద మరి కొంత ప్రజలకు మరి కొంత గ్రాంటుని ఇస్తున్నట్టుగా ఉన్నది. మరి ఇప్పటికే 2,90,00,000 వరకు మరి ఆ ఇళ్లకు మరి భారతదేశంలో కట్టుకున్నటువంటి ప్రజలకు మరి ఆ యొక్క ఫండింగ్ ని ఇచ్చినట్టుగా కూడా ఉన్నది. మరి ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో మరి ఈ పథకాల కింద మరి అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా మరి సహకరించాలి. మరి ముఖ్యమంత్రులు సహకరిస్తే మరి ఇంకా 2029 వరకు ఇంకా 2 కోట్లకు పై చిల్లర ఉన్న పేద గృహాలు ఏవైతున్నాయో మరి అర్హులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి బిల్లును ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నట్టుగా మరి కేంద్ర మంత్రి చెప్తున్నారు. మరి అట్లాగే ఇక గురుకులాల విషయంలో మరి గత ప్రభుత్వంలో మరి కొంత ఫుడ్ విషయంలో మంచి జరిగినప్పటికీ మరి ప్రవీణ్ కుమార్ ఉన్న టైంలో మరి ఆ తర్వాత మరి ఏదైతే ఉందో మరి ప్రవీణ్ కుమార్ గురుకులాల నుంచి తప్పుకున్న తర్వాత మరి దుర్భర పరిస్థితే ఉన్నది. మరి గతంలో ఉన్న పాలకులు కూడా మరి ఈ రోజు
మరి దుర్భర వాసనలు వస్తున్నాయి, బాత్రూమ్ చక్కాలు, బాత్రూమ్ డోర్లు ఇవ్వంటున్నారు. మరి కాంట్రాక్టులకు 5 నెలలు 6 నెలల వరకు కూడా మరి వాళ్ళకు జీతాలు డబ్బులు ఇవ్వని పరిస్థితి. మరి వాళ్ళు వారు శుభ్రం చేసే ఎవరైతే వర్కర్లు ఉన్నారో 1 నెల 2 నెలలు చేసి జీతాలు ఇవ్వట్లని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. మరి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మరి ఇతర వాళ్ళ మీద దోయటం కానీ అధికారుల మీద దోయటం కానీ ఇది కరెక్ట్ కాదు. మరి వాస్తవ రూపాలను మాట్లాడటం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు లేదా గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మరి ఈ హాస్టల్కు సంబంధించిన మరి ఏదైతే ఉన్నారో గురుకుల పాఠశాల తల్లిదండ్రులు మరి కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి చూద్దాం. విద్యార్థుల మృతి ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఈ పాఠశాలల అభివృద్ధికి బడ్జెట్ లో 5,000 కోట్లు, మంత్రులు ఎమ్మెల్యే ప్రతి నెల గురుకులాల పర్యవేక్షణ, పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు తక్షణమే 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టుగా మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినట్టుగా చూస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలను ప్రక్షాళన చేసి అవసరమైన చోట నూతన భవనాలు నిర్మిస్తూ ప్రాంగణాలను అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నట్టుగా కానొస్తుంది. మరి అలాగే ప్రతి నెల ఒక రోజున రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు మరి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఉన్నది. సంతోషం. మరి అట్లనే ఇంకొక విషయం ఏంటంటే మరి ఆ గురుకుల పాఠశాలలో మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన వాళ్ళు కూడా మరి గతంలో మరి నిద్రలు పోయినట్టుగా ఉన్నది. మరి అది ఎప్పటి వరకు ఉన్నదంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న పీరియడ్ లో మరి అనేక మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్లో మరి అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించడానికి మరి రైతులు పోయి కూడా అందులో పడినట్టుగా ఉన్నది. మరి ఇలాంటివి కూడా జరిగినాయి. మరి ఆ తర్వాత మరి ప్రవీణ్ కుమార్ మారటం, తర్వాత ఆయన బిఎస్పీ పార్టీలో మరి అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్టుగా చేసిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేది కాదు. ఇది ఇక్కడ ఏదైతే ఉన్నదో గురుకుల పాఠశాలకు సంబంధించిన అలసత్వం అయితే వహించింది వాస్తవం. ఇది ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, లేదా ఆ గురుకులకు సంబంధించిన కేర్ టేకర్లు కావచ్చు, మరి వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వ నిధులు వెచ్చించే తర్వాత కాంట్రాక్టర్లు నిధులు రాకపోతే మరి కాంట్రాక్టర్లు కూడా అక్కడ విద్యార్థులకు ఏదైతే కావాలనో దాన్ని అందించలేని పరిస్థితిలో మరి వాళ్ళు కూడా చేసేది ఏముండదు. కాబట్టి ఇది స్పష్టం. మరి వాళ్ళు పెట్టట్లేదు అని వాళ్ళని నిందేయటం, లేదా వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేస్తాం, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు, మరి అక్కడ కేర్ టేకర్ గా ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు. కానీ మరి మీరు నిధులని ఖచ్చితంగా మరి ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఏవైతున్నాయో ఆ నిధులని వాళ్ళకు మరి ఏ నెలకు ఆ నెల ఇవ్వగలిగితే మరి శుభ్రత ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, మరి వాళ్ళు ఏదైతే ఉన్నాయో మరి బాత్రూమ్లకు సంబంధించినవి కావచ్చు, లెటర్ మరి వాష్రూమ్లకు సంబంధించినవి కావచ్చు, లేదంటే మరి హాస్టల్ ఆవరణలో కావచ్చు, పాఠశాల ఆవరణలో కావచ్చు, శుభ్రతకు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు కూడా మరి దాని మీద పూర్తిగా వాళ్ళకు 1-2 సార్లు అవగాహన సదస్సులు పెట్టి మరి వాళ్ళను కూడా పూర్తిగా మరి విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు, తర్వాత ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటానికి ఇది మంచి అవకాశం. ఇంకొక విషయం ఏంటంటే రానున్న ఎన్నికల టైంలో కావచ్చు, ఇంకా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకుండా మా పిల్లలకు మంచి విద్యని నాణ్యతమైన విద్యను అందిస్తుంది, నాణ్యమైన ఫుడ్ని అందిస్తున్నారు. మరి మా పిల్లలకు పరిశుభ్రంగా ఉన్నది, ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా మరి అక్కడ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరచడం వల్ల మరి ప్రభుత్వం ఎక్కువ చర్య తీసుకుంటుందనే దాని మీద కూడా మరి విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ పెట్టండి, పచ్చదనమును నిరంతరం కొనసాగించండి, పంచాయతీల్లో నిధుల కొరతను అధిగమిస్తా, రుణమాఫీ తర్వాత పంచాయతీలకు నిధులు, అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛదనం, పచ్చదనం స్పెషల్ డ్రైవ్లు అనుకున్న ఫలితాలు సాధించినప్పటికీ శానిటేషన్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్యం సరిగ్గా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, అందుకే పల్లెల్లో నిరంతరం స్పెషల్ డ్రైవ్లు కొనసాగించాలన్నారు. మంగళవారం సచివాలయం గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతం తదితర అంశాలపై జిల్లా పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, శిల్పి, సిఇఓ దివ్య
దేవరాజన్, కమిషనర్ అనితా రాజేంద్రన్తో కలిసి ఆమె మరి మాట్లాడినట్టుగా ఉన్నది. మరి వాస్తవంగా మరి పార్టీ ఏదైతే ఉన్నదో మరి అధికార యంత్రాంగం ఉంటేనే బాగుంటుంది. మరి సర్పంచులు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే కొద్దిగా పరిశుభ్రత కొంత ఉండొచ్చు. కానీ అధికారులు ఒక్కలే కావడం మరి అన్ని తిరగలేరు కాబట్టి మరి కొంత అయితే మరి అక్కడక్కడ పారిశుభ్రత మరి అది కొంత అగమ్య గోచరంగా ఉన్నట్టుగానైతే కానొస్తుంది. కొన్ని గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడనే మరి కొంత మరి అధికారుల అలసత్వం ఉన్నది అనే మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మరి ముందుకు పోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మరి పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా శాఖ ముఖ్య మంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఎప్పటికప్పటికు కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నప్పటికీ మరి అధికారులు మాత్రం మరి ఈ ప్రజాపాలనకు సంబంధించినవి కావచ్చు మరి ఇంకా కొన్ని గ్రామాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో రెవెన్యూకి సంబంధించి వీటిపై కూడా కొంత ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి మరి అయ్యే ఉండటం, తర్వాత కొన్ని గ్రామాలకు మరి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు మరి కొన్ని అధికారులు మరి ఇన్ఛార్జీలుగా ఉండటం, మరి అధికారులు ఎక్కువగా పోకపోవడం, మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల అలసత్వం, తర్వాత మమ్మల్ని అనేటోడు ఎవడు లేడు మరి మా సారే కానీ మరి ఏదైతే ఉన్నారో కమాటీలకు కావచ్చు మరి గ్రామాలలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు మరి కొద్దిగా అలసత్వం వహిస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి దాన్ని అధిగమించడానికి మాత్రం మరి ముందుకు పోతే మరి గ్రామాలలో మరి పంచాయతీరాజ్ ఎన్నికల వరకు మరి శుభ్రతగా గ్రామాలలో పరిశుభ్రత ఉంచాలి. ఎందుకంటే ఈ కాలం మంచిది కాదు. మరి శ్రావణ మాసం మరి ఆషాఢ మాసాలలో మరి కొంత ఏమంటారు అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి చెడు కాలం అనేది మరి అంటారు మరి నాటి నుంచి వస్తున్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గ్రామాలలో శుభ్రతకు మరి అధికారులు ఎక్కువ సమయం కేటాయించి మరి పరిశుభ్రతను పాటించాలనే ఏదైతే మరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి ఏదైతే చెప్తున్నదో మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కావచ్చు మరి వీటన్నిటికి కూడా మరి నిధుల విషయంలో వీటన్నిటి మీద కూడా మాట్లాడినట్టుగా ఉన్నది. మరి దాన్ని ఒకసారి మరి ప్రజలు ఏదైతే ఉన్నదో చెత్తని మరి జాగ్రత్తగా మరి చెత్త కుండీలో వేసి మరి తర్వాత మరి ఆ ట్రాక్టర్లో కావచ్చు లేదా అక్కడ డంపింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ వేయడానికి మరి ఆ కుండీలలో వేసి పరిశుభ్రంగా మరి అక్కడ ఉన్న వాతావరణ ఇళ్లలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మరి ఆ ప్రజలకే ఉన్నది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా మరి చెప్పచ్చు. మరి బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా ధ్వంసం, మంత్రి తుమ్మల. ఒకసారి చూద్దాం. కీర్తి ప్రతిష్ట ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు, హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల తీవ్ర భావోద్వేగం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అవినీతి, అరాచకం, దోపిడీ, నిర్లక్ష్యంతో రాష్ట్రం విధ్వంసం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత మంత్రులు బటన్ నొక్కడం వింతగా ఉందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కీర్తి ప్రతిష్ట ప్రచారం ప్రకటనలు జై కొట్టించుకోవటాలు మీకే చెల్లుబాటు అవుతాయని వారు విమర్శించారు. వాస్తవం. ఎందుకంటే మరి గత బీఆర్ఎస్ పాలనలో మరి మంత్రిగా చేసినటువంటి నాయకుడు మరి తుమ్మల మరి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి మంత్రి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో తుమ్మల నాగేశ్వరరావు మరి మాట్లాడటం అయితే వాస్తవం. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలో మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు డప్పు కొట్టుకోవడం డమ్మ కొట్టుకోవడం అంటారు కదా, మరి డప్పు కొట్టుకున్నారు తప్పితే ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. ప్రాజెక్టులన్నీ కుంటుపడిపోయినాయి. ఇలా గతంలో మరి ఏ విధంగా ఉన్నాయో మరి 2000 సంవత్సరంలో ఎంత దరిద్రం, 2000 నుంచి 2004 4 సంవత్సరాలు ఎంత దారిద్ర్యంగా కఠినంగా మరి నీళ్లు లేక మరి ప్రజలు వలసలకు ఎట్లా పోయారో మరి ఉద్యోగాల కొరకు పట్టణాల కొరకు మరి చిన్న సన్న పనులకు చేతి పనుల కొరకు మరి ఏ విధంగా పోయినారో మరి గత బీఆర్ఎస్ పాలనలో లాస్ట్ టైంలో కూడా అదే జరిగింది. మరి నీళ్లు లేక ఇప్పటికీ ఇంకా చెరువులు సరిగా నిండక మరి గతంలో ఎన్నికల టైంలో మరి 1 నెల 15 రోజుల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం పాలేరాన్ని తీసుకుపోయింది. ఒక జీవాలను కూడా తీసింది, పనికి మాలిన జీవాలను తీసి చెర్లకు నీళ్లు రాకుండా మరి ఎవరు ఒకరిద్దరు మరి ఎవరు పోయినా
మరి వాళ్ళ మీద పీడీ యాక్టుల కింద కేసులు పెట్టి మరి అనేకంగా నీళ్లు దోసుకపోయి మరి ఆ చెరువులు కుంటలు నింపని పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే జరుగుతున్నది. మరి అనేకమైన తూములు మరి ఆ ప్రజలు మరి పూడ్చకపోయారు, మరి పూడ్చిర్రు. ఆ పంట పొలాలకు సంబంధించిన కాలువల్ని మరి ఎవరికి వారు ఆక్రమించుకున్నట్టుగా ఉన్నది. రైతులు మరి కొంతమంది ఇండ్లు కట్టుకున్నట్టుగా కూడా ఉన్నది. మరి దీనిపై మరి ఎన్ఎస్పికి సంబంధించిన అధికారులు మరి నిర్లక్ష్యం ఎందుకు వహించారో కూడా అర్థం కాని పరిస్థితి. మరి వేల రూపాయల జీతాలు తీసుకున్నప్పటికీ ఎన్ఎస్పి అధికారులు మరి చేసిన తప్పిదాలకు మరి ఏదైతే ఉన్నదో మరి చెరువులు కుంటలు నింపుకోవడానికి ఇలా తూములు లేకుండా మరి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి గత టిఆర్ఎస్ పాలనలో మరి ఎకరాలకు ఎంత ఉంటే నీళ్ళని మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే మరి ఇంత ఉండాలని చిన్న చిన్న గూణలు వేసి ఇలా 100-150 ఎకరాలకు ఉంటే మరి ఒక 50 ఎకరాలు పారితే మిగిలిన 100 ఎకరాలకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. ఇష్టానుసారంగా గత ప్రభుత్వం ఆయన ఏదైతే అనుకున్నాడో అయ్యే చేసింది తప్పితే ప్రజలకు రైతులకు వనకూడింది ఏం లేదు. ఒక రైతు బంధు ఒకటే అనేది ఏదైతే ఉన్నదో దాని వల్లనే మరి కొంత ప్రజలు మరి అటువైపు మొగ్గు చూపారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 500 ఇస్తే పింఛన్లు మరి ఈయన 2000 చేసిండు. మరి దాని మీద కొంత ఉండే మరి కానీ ఈయన వాటిని సాగు చూపుతూ మరి కళ్యాణ లక్ష్మి పేరుతో ఇవన్నీ చేసి ఉద్యోగాలు లేకుండా మరి అనేకమైన ఇబ్బందులు ప్రజలు యువకులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉన్నది. మరి ఎంతో మంది పీజీలు డిగ్రీలు చేసి బర్రెలు కాస్తున్నాడు కాస్తున్నామని కూడా ప్రకటనలు మరి సెల్ఫీ వీడియోలతోటి మరి పోస్ట్ చేసిన పరిస్థితి. మరి ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మరి మీరు పోజులు కొడుతురు అవి కొడుతురు అని ఒక హోదాలో ఉండి మరి 30% ఉన్నదాన్ని పట్టుకొని ఇలా మరి మిగిలినది మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల పాలనలో మరి ఉన్నాయి పూర్తి చేసి మరి కొన్ని ఎకరాలకు మరి మేము నీరుని అందిస్తానికి మరి బటన్ నొక్కడానికి వస్తుంటే మరి దాని మీద మరి ఇష్టానుసారంగా అంటారు అనేది మాత్రం చెప్తున్నాడు స్పష్టంగా. మరి గతంలో దానం నాగేంద్ర కూడా అన్నాడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు ఏమున్నాయో మీకు అందరికీ తెలుసు, మీరు ఎక్కువ మాట్లాడొద్దని నిండు శాసనసభలో కూడా అన్నట్టుగా ఉన్నది. మరి దాన్నే మరి ఈ రోజు మళ్ళా ఇంకొక మంత్రి మరి పత్రికా ప్రకటన నిన్న హరీష్ రావు ఏదైతే ఉన్నాడో దానికి ఘాటుగా సమాధానం ఇచ్చినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినట్టుగా కూడా కానొస్తుందంటే మరి మీ పాలనలో ఏ విధంగా చేసిరు, మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేసిరు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది అనేది మాత్రం మరి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మరి నమస్తే తెలంగాణలో చూద్దాం ఒకసారి. పెట్టుబడి కట్టుకథ, ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు, స్వచ్ఛ బయో వాల్స్ కార్రా ప్రకటనలతో దుమారం, ఇదివరకే వచ్చిన సంస్థలతో విస్తరణ పేరిట మళ్లీ డీల్స్, సీఎం 10 రోజుల అమెరికా పర్యటనలో జరిగింది 31,500 కోట్ల పెట్టుబడులు అంటూ సర్కార్ ప్రచారం, వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు, బీఆర్ఎస్ సర్కార్ గత ఒప్పందాలతో నెటిజన్ల కౌంటర్. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 3న ప్రారంభమైన పర్యటనలో మరి 31,500 కోట్ల పెట్టుబడులు సాధించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు ఎంఓయూలు చేసుకున్నట్టు వివరించింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు లభిస్తాయన్నట్టు తెలిపింది. అయితే రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా ఎంఓయూ చేసుకున్న కంపెనీల్లో కొన్ని బోగస్ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు రేవంత్ బృందం ఒప్పందం చేసుకున్న మరికొన్ని దిగ్గజ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో సేవలు ప్రారంభించాయని బీఆర్ఎస్ హయాంలోనే ఆయా కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని మరి హరీష్ రావు ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా మరి ఏదైతే మీరు పెట్టుబడులు అంటున్నారో మరి మీరు ఎందుకు ప్రచారం చేయలేకపోయారు? అసలు ఉన్నాయా? మీరు ఉన్న ఉద్యోగాలను ఊడబీకినటువంటి దుర్మార్గులు మీరు. మళ్ళా మీరు ఇప్పుడు బల్లే స్కూళ్ళు ఉన్నాయి, ప్రైమరీ హై స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూళ్ళకు ఒక స్వీపర్ కావాలి. ఆ స్వీపర్లను లేకుండా చేసి గ్రామాలలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కమాటీలు వాళ్ళు ఊకుతారు. అవసరం ఆ స్వీపర్లను తీసేసినటువంటి మీరు మళ్ళీ నేతులు వెళ్తే ఎట్లా చెప్పండి? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ కు మాజీకి సంబంధించినటువంటి మాజీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్లు చేశారు. ఇలా మరి ఏవైతున్నాయో ఇప్పటికీ ఆ రోజు మీ ఇష్టం వచ్చినట్టుగా కొన్ని గ్రామ పంచాయతీలని మరి మున్సిపాలిటీలో కంపి ఇప్పటికీ వాళ్లకు కావాల్సిన ఏవైతున్నాయో మరి దానికి సవరణలు చేయని పరిస్థితి. ఇవాళ వాళ్ళు గ్రామ పంచాయతీలో లేక ఇటు మున్సిపాలిటీలో మరి వాళ్ళు నమోదు చేయక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది.
మీరు అన్ని తప్పులు తడకలు చేసి ఇలా మరి నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అయితే ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరు వీటన్నిటి మీద కూడా ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఎందుకంటే మరి నల్గొండ జిల్లాలో మరి కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తర్వాత మరి రంగారెడ్డికి సంబంధించిన జిల్లాలలో కొన్ని గ్రామ పంచాయతీలు కలుపుకున్నారు. తర్వాత వరంగల్కి సంబంధించిన వాటిలలో కొన్ని కార్పొరేట్లకు సంబంధించిన గ్రామాలలో కొన్ని కలిపినట్టుగా ఉన్నది. మరి వీటన్నిటిలో కూడా మరి మీరు ఎక్కడ కూడా వాళ్ళకు సరైన దిశానిర్దేశం ఇయ్యక మరి అలా ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కార్పొరేట్లో కావచ్చు, ఇటు మున్సిపాలిటీలో కలిసినటువంటి వాళ్ళు మరి అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టుగా మరి ఉన్నది. ఆ రోజు అనేక పత్రికలలో రాస్తే ఇదే నమస్తే తెలంగాణ పత్రికలో ఏనాడు కూడా రాసిన పాపాన పోనటువంటి మరి మీరు ఇవాళ మరిగా అయ్యే డొల్ల కథలు రాస్తున్నట్టు మరి దీని మీద తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. మరి అట్లాగే మరి ఏపీ నెత్తిన సర్కార్ పాలు అని అంటున్నారు. తెలంగాణ డైరీని మూసేసే కుట్ర, ఆంధ్ర డైరీలను పెంచి పోషిస్తున్నారా? విజయపాడి రైతులకు కోట్ల బకాయిలు, 4 నెలలుగా డబ్బులు చెల్లించని సంస్థ 15 రోజుల్లో చెల్లించకుంటే ఆందోళన చేస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. మరి రాష్ట్రంలో విజయ డైరీకి సంబంధించినటువంటి పాలు పోస్తున్న రైతులకు 4 నెలలుగా కోట్లాది రూపాయలు బకాయిలను చెల్లించడం లేదంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మరి దీనిపైన మరి మాట్లాడదాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మరి ఈ రాష్ట్రంలో లో బడ్జెట్ ఉండటంతో మరి వాస్తవంగా మరి చెల్లించకపోవచ్చేమో, దాని మీద ఆలోచన చేయాలి. మరి దానికి 15 రోజులని 20 రోజులని రెచ్చగొట్టేటట్టు కాకుండా అక్కడ ఉన్నటువంటి నువ్వు ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా ఉన్నటువంటి అధికార పార్టీలో గౌరవంగా ఉన్నటువంటి నాయకుడి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ప్రభుత్వ అధికారిగా కొన్నాళ్ళు ఉన్నటువంటి వ్యక్తివి. మరి ఇంకా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని మరి నువ్వు ఒక పద్ధతిగా మరి వాళ్ళంటే రాజకీయంగా పూర్తిగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాల మీద మరి నడుచుకుంటూ పోయి మరి ఆ యొక్క ఎమ్మెల్యేలుగా చేసినటువంటి కుటుంబం వాళ్ళది. మరి నీది అది కాదు కదా. నువ్వు ఆనాడు పెన్ గన్ విషయం, మరి పెన్ను డౌన్ విషయంలో కావచ్చు, అన్నిటిలలో పాలు పంచుకున్నటువంటి బీసీ నాయకుడివి. మరి అలాంటి నాయకుడి నువ్వు వాళ్లకు షరతులు పెట్టినట్టుగా మాట్లాడటం కాదు. అసలు అక్కడ వాస్తవిక రూపం ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, బడ్జెట్ ఏ విధంగా ఉంది, మరి ఈ డబ్బులని ఎటు పెట్టుబడి పెట్టిరు, మరి దాంట్లో ఎందుకు ఈ యొక్క పాలు పోసినటువంటి డైరీకి పాలు పోసినటువంటి రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దాని మీద ఒక ఆలోచన చేసి ఆచితూచి ముందు మాట్లాడాల్సినంత అవసరం ఉన్నది. నువ్వు కూడా ఒక రాజకీయ కావచ్చు, మంత్రిగా, మాజీ మంత్రిగా, మరి గతంలో మరి బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు కావచ్చు. కానీ దానికంటే ముందుగా ఒక ప్రభుత్వ అధికారి, నీకు గత ప్రభుత్వాలు మరి చేసిన టైంలో మరి ఏ నిధులు ఎటుపోయినాయి, ఎక్కడ ఏం చేసిరు, ఇలాంటి అన్ని కూడా నీకు లోటుపాటు తెలిసిన వ్యక్తి. నువ్వు ఈ విధంగా షరతులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేసి ఏదో మరి మాట్లాడుకోవటం ఇది కరెక్ట్. మాజీ మంత్రి మరి శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో మరి మాజీ ఎమ్మెల్యే, మరి మీరు ఖచ్చితంగా మరి పద్ధతులు పాటించాలి. ఎందుకంటే మరి హరీష్ రావు మాట్లాడంటే వాళ్ళు పూర్తిగా రాజకీయం వైపు ఉన్నారు. కేటీఆర్ అని అంటే ఆయన చదువుకుంటూ ఇతర దేశంలో ఏదో ఉద్యోగం చేసుకుంటూ వచ్చిండు. ఇక్కడ శవాల మీద తెలంగాణ విద్యార్థుల శవాలు ఏవైతున్నాయో ఆ శవాల మీద తెలంగాణ ఆవిర్భావం అయితే ఆ ఆవిర్భావం సంబంధించిన ఫలాలను మరి ఆ యొక్క తెలంగాణ ప్రజలకి ఇవ్వని పరిస్థితి. అలాంటి ఇవ్వకుండా మరి వాళ్ళే మరి మంత్రి పదవులు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు వాళ్ళే ఎమ్మెల్సీలుగా చేసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళతోటి నువ్వు ఉంటే సపోర్ట్గా ఉండు, కానీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు నువ్వు కూడా చేస్తానంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏదైనా ఉన్నది. ఎందుకంటే నువ్వు అణగారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తివి. తర్వాత నువ్వు ప్రభుత్వ అధికారిగా మరి కొంతకాలం చేసినావు. మరి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే టైంలో ఒక 5-10 ఏళ్ళు ఏమున్నదో నీకు, మరి దగ్గరకు వచ్చే టైంలో మరి నువ్వు విఆర్లోకి పోయి మరి నువ్వు ఇలా మంత్రి పదవిగా, ఎమ్మెల్యేగా చేసి మంత్రి పదవిగా చేసిన వ్యక్తి నువ్వు. కాబట్టి నువ్వు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అనేది మాత్రం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున నీకైతే చెప్పడం జరుగుతుంది అనేది మాత్రం స్పష్టం. ఇక్కడ ఇంకొకటి గమ్మత్ అనేది చెప్పాలి. మరి ఆ ఉద్యోగ జేఏసీ ఏదైతే ఉన్నదో మరి వాళ్ళది ఒకటి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం వాళ్ళది ఏందనేది. ఉద్యోగ జేఏసీ జులక్. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అని ఇన్నాళ్ళు ఓపిక పట్టినాం. సర్కార్కు కాస్త వెసులుబాటు ఇవ్వాలని ఆగినాం. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపనలు, వినతి పత్రాలను వేడుకున్నాం. 8 నెలలైనా ఒక్కటి కూడా పరిష్కారం కాక మాపై కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర స్థాయి కేడర్కు మేము సమాధానం చెప్పుకోగలుగుతున్నాం, కానీ కింది స్థాయి కేడర్కు చెప్పుకోలేకపోతున్నామని అంటున్నాం.
ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వం వణుకు. భవిష్యత్ కార్యాచరణపై అధికార వర్గాల ఆరా, సంఘాల నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా, సర్కారు తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్. మరో పోరాని ఒక 2-3 రోజులు ఉంది జేఏసీ సంబంధించిన వాళ్ళు. మరి నిన్నటి దాకా తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు గుర్తు రాలే. వీళ్ళు 2004లో 2000 నుంచి 2004 మధ్యలో టీడీపీ ప్రభుత్వంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో టీడీపీ ప్రభుత్వంలో అది తీసింది చంద్రబాబు నాయుడు ఆ జీవో అని. మరి చంద్రబాబు నాయుడుని ఓడగొట్టి కాంగ్రెస్ పాలనకి ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మరి రోషయ్య లాంటి వాళ్ళు మరి ఆ 10 ఏళ్ల పాలన చేశారు. మరి మీరు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఎక్కడికి పోయారు? ఈ ఉమ్మడి అధికారులంతా, టీచర్లు కావచ్చు, ఇంకా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇంకా సంబంధించిన వాళ్ళంతా, మరి పిఆర్సీకి సంబంధించిన ఎవరికైతే అందుతే వీళ్ళందరూ కూడా మరి ఆ వైఎస్ పాలన నడిపోయారు. పోనీ అవి ఉమ్మడి ప్రభుత్వంలో సరే వదిలిపెట్టినాం అనుకుందాం. మరి మన తెలంగాణ, మన పాలన, మన నిధులు, మన నీళ్లు, మన అన్ని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పాలనలో మీరు ఎక్కడి పోయినా నాకు అర్థం కాదు. అది ఏంటి? మీరు ఏదైతే మీ ఉద్యోగంలో కొంత డబ్బును కట్ చేస్తే దానికి ప్రభుత్వం కొంత ఇస్తుంది. ఆ తర్వాత ఆ కొంతలో మీకు నెల వారిగా మరి కొంత పింఛన్ ఇచ్చేది ఉండే. మరి దాన్ని అది కాకుండా చంద్రబాబు పీరియడ్లోనే మరి ఏదైతే ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వంలో అది తీసేస్తే మీరు 20 సంవత్సరాల దాకా సపోర్ట్ చేయకుండా ఊకొని అయ్యాల కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిక్కల ఆలోచనలు చేస్తూ మళ్ళీ ప్రభుత్వాన్ని అవకతవకలు చేసి అగన్య గోపురాన్ని చేయడానికి పాలన తప్పితే పాలనలో ఆడిట్ చేసి ఇక చూసినవా మరి కాంగ్రెస్ పాలనలో ఇది చేయలేరు, వాళ్ళ వల్ల కాదని అంటే తెలంగాణ ప్రజలు మరి ఆ పాలన చేసిరు, వాళ్ళకు ఓట్లు వేసిరు. ఇలా చూడరు మరి ఆ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు వస్తున్నారు. దుర్మార్గులు మీరు. బీఆర్ఎస్ పాలనలో ఒక ధర్నా చేయడానికి చేయని పరిస్థితి. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ ఒకటి వాస్తవంగా చెప్పుకోవాలి, ఏ హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్లో చనిపోతే ఉప ముఖ్యమంత్రి పోలేదు, తర్వాత దానికి సంబంధించిన మంత్రులు కూడా ఆ హాస్టల్ను సందర్శించిన పాపన పోలేదు. ఇవాళ మీరు ఒట్టిగానే దుర్మార్గంగా ఒక విలక్షణరహితంగా హాస్టళ్లకు సంబంధించిన వాళ్ళ మీద ఒక నిందారోపణలు చేస్తే నిన్న పోయిండు. అక్కడ మీరు తీసుకున్న హాస్టలే కదా, మీరిచ్చిన హాస్టలే కదా. ఈ ప్రైవేట్ కాలేజీలకు మీ ఇష్టానుసారంగా ఎవరి ఇష్టం అయినడో వాళ్ళు చేసిరు, ఇష్టానుసారంగా చేసిరు. మీ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఒక హాస్టల్లో పిల్లలు ఉంటే ఆ పిల్లల కొరకు 400 మంది విద్యార్థులను పక్కన పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా తీసుకుపోయి సిటీలలో పెట్టిన దుర్మార్గ పాలకులు మీరు. మీ లాభాల కొరకు, మీ ఆలోచనల కొరకు, మీకు సంబంధించిన మంత్రుల అనుచరుల కొరకు, మీ ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన వాళ్ళ బిల్డింగులలో పెట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి మీరు గత బీఆర్ఎస్ పాలకులు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ మీద నిందలేయటం మీ ముఖానికి ఎన్నడన్నా ఒక హాస్టల్ పోయిరా, ఒక మంత్రి పోయిందా, ఒక ముఖ్యమంత్రి పోయిందా, లేదు ఒక ఉప ముఖ్యమంత్రి పోయిందా, లేకపోతే ఏదైతే ఉన్నదో విద్యాశాఖకు సంబంధించిన అధికారి ఎవరన్నా పోయిరా? కాదు. నేను ఉన్నతిగా స్పష్టంగా చెప్తున్నా, మీరు గత 10 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ పోయారు? నేను ఇదే విషయం ఒక ఉపాధ్యాయునికి సంబంధించి లేదా ఒక ఐఆర్ అధికారులకు సంబంధించి ఒక 2-3 అధికారులతో కాండ మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడ ధర్నాలు చేయనిచ్చిందా, మమ్మల్ని అసలు బయటికి వెళ్ళనిచ్చిందా, మమ్మల్ని ఎంత అగమ్య గోచరంగా మరి ఎంత నిరంకుశ పాలన చేసిండు మీకు తెలియదా మిత్రమా అని మాట్లాడినట్టుగా ఉన్నది. అంటే మీ పాలనలో దుర్మార్గమైన ఆలోచనలు చేసి దుర్మార్గపు పాలన నడిపిన మీరు ఈ రోజు నీతి మాటలు వల్లి అరే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు మీరు. అది ఎవరు చేసిరు? ఆ సిఓఏపీ అనేది దానికి సంబంధించిన సిఏఓ అనేది దానికి సంబంధించిన మీ ఏవైతున్నాయో పిఆర్సీకి సంబంధించినవి కావచ్చు, మీ ఉద్యోగాలకు సంబంధించిన నిధులకు సంబంధించి మీకు ఉద్యోగానికి మీకు సంబంధం లేదు, మీరు రిటైర్ కాగానే మీ డబ్బులు మీకు ఇస్తున్న వెళ్ళిపోరని చేసింది చంద్రబాబు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. మరి 10 ఏళ్ళు మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు ఉన్నాడు. మీరు ఏం చేసిరా ఆ రోజు? మీరు మాట్లాడుకుంటా ఇవాళ మేము ఆల్టిమేటం పంపుతున్నాం. ఏంది మీ బొంద పంపేది? మీరు అంటే కర్ర బెత్తనం సాధించడం కాదు, మీరు ఏం చేయలేరు. మేము అందరం మనము అని అంటే వాళ్ళ కాడ మీరు ఏదైనా చేయగలుగుతారు అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతున్నది. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులారా, ఇక్కడ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది, దానికి సహకరిస్తూ మరి మీకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మరి మీ దాంట్లో యూనియన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మరి ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుకొని మీ దాన్ని మరి గత పాలకులు ఇట్లా చేసుకుంటూ వచ్చినారు, మాకు నష్టం జరుగుతున్నది, మేము ఇన్నాళ్ళు సేవ చేసినాం, ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉండి మేము పని చేసినాం, మాకు ఈ పింఛన్లకు మాకు సంబంధించిన లేకుండా చేసింది గత పాలకులు. మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టైంలో చంద్రబాబు చేసిపోయినాడు. మరి కొద్దిగా మీరు మాకు సహకరించండి, మాకు ఎట్లాగో మా డబ్బులకు మీరు కొన్ని ఇస్తున్నారు కదా,
మాకు పింఛన్ వచ్చేటట్టుగా చేయండి, మరి ఆ ఏర్పాటు చేస్తే మాకు భవిష్యత్తు ఉంటుంది, మాకు రేపు ఫ్యూచర్ ఉంటుంది అనేది వాళ్ళకి మాట్లాడుకొని మీరు మీ యూనియన్ లీడర్లతో మాట్లాడుకుంటూ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆల్టిమేటం పంపడం అంటే సిగ్గుచేటు. ఎందుకంటే మరి గత 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? అసలు ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడిది? మీ ఉద్యోగం మీరు చేసుకోవాలా? మరి 20 ఏళ్ల నుంచి ఏదైతే జరుగుతుందో దాన్నే కంటిన్యూషన్ చేసుకోరి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టియొద్దు. తర్వాత మీరు ఏదైతే ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ ఉద్యమాల మీ వెనకాల టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకా మిగిలిన పార్టీలు కూడా ఉంటది అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇక్కడ పాలనని మరి అతలాకుతలం చేసి లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయబాకండి. మరి ఇప్పటికే లో బడ్జెట్ లో ఉంటూ ఇప్పుడే గాడి ముందరికి సాగుతున్నది. మరి దాన్ని మీరు ఉద్యోగస్తులు సహకారం అందించి ప్రజలకు వారధులుగా ఉండి, ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉండి మీ కోరికలు ఏవైతున్నాయో వాటిని సఫలం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సందర్భంగా మరి చెప్పడం అయితే జరుగుతున్నది. ఈ సర్కారు దవాఖానలకు సంబంధించిన దాంట్లో ఒకసారి చూద్దాం. మరి నమస్తే తెలంగాణలో సర్కారు దవాఖానలకు సమస్యల సృష్టి. మరి గాడి తప్పిన ప్రజా వైద్యం. జిల్లా దవాఖానలో మందులు లేవు. మరి వేధిస్తున్న వైద్యుల కొరత, వసతులు లేమి, సమయపాలన పాటించని వైద్య సిబ్బంది, డాక్టర్ల కోసం గంటల తరబడి పేషెంట్ల ఎదురుచూపులు, విషజ్వరాల సమయంలో మరి తీవ్ర సమస్యలు. పేద మధ్యతరగతి ప్రజల వైద్యానికి భరోసా కల్పించాల్సిన సర్కారు దవాఖానల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రైవేటు దవాఖానలకు వెళ్లే స్థామత లేక ప్రభుత్వ వైద్యం మీద నమ్మకంతో వస్తున్న రోగులకు అవస్థలు ఎదురవుతున్నాయి. నమస్తే తెలంగాణ బృందం మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ దవాఖానలను విజిట్ చేయగా అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఎంత మంచిగా మీరు నమస్తే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు పోయిరు కదా. మరి నీ 10 ఏళ్ల కాలంలో మీరు ఎందుకు పోలే? ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన వాటిలలో మీరు ఎందుకు పోలేదని ఒక మీడియాగా నేను మీకు ప్రశ్నిస్తున్నా. మీరు ఒక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన పేపర్ మీరు ఇట్లా రాయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో మీరు ఎన్నడూ కూడా ఎవరి మీద రాయలే, ఎక్కడ కూడా తప్పులు జరుగుతున్నాయని రాయలే, ఎక్కడ ఏం జరిగినా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. మీరు ఎంతసేపటికి మీ పాలకుల ప్రెస్ మీట్లు, మీ పాలకులకు సంబంధించిన ఏ అవుతున్నాయో ప్రారంభాలు, తర్వాత వీటికి సంబంధించిన నిధులు వెచ్చించిన వీటికి సంబంధించినవి పెట్టారు. కానీ తప్పులను రాయడంలో వెనకబడిపోయారు. ఇప్పటికైనా చెప్తున్నాం, ఎవరి పత్రిక అయినా సరే, ఇలా వెలుగు పత్రిక ఉంది, వెలుగు పత్రిక కూడా మరి ఏదైతే ఈ అధికార పార్టీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ పత్రికలు కూడా ఒకటే చెప్పేది. మరి ఆంధ్రజ్యోతి అది ఒకరికి రాస్తారు అనేది ఒక ముద్ర పడిపోయింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడిన అది మీ ఇష్టం. నేను వెలుగు పత్రికలకు సంబంధించి నమస్తే తెలంగాణ పత్రికలకు సంబంధించిన వాళ్ళకు మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒక మీడియాగా నేనేం చెప్తున్నా అంటే, మీరు గతంలో మీ పత్రికకు సంబంధించి మీరు రాయలేదు. మీరు గతంలో మరి వాళ్ళు తప్పులు రాసిన మీరు కూడా కొన్నాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు. మరి మీ నాయకులు మీ పత్రిక యాజమాన్యం కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అప్పుడు రాయలేదు. ఇవాళ రాసుకుంటూ మీరు ఏదో మీ పేపర్ని మరి రేటింగ్ పెంచుకోవడానికో లేకపోతే ప్రజల మన్ననలు పొందాలనే ఆలోచనలు మాత్రం చేయబాకండి. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ, మీ ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టే ఆస్కారం కూడా ఉంటుంది. ప్రభుత్వానికి కొంత నష్టం జరిగే అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన చేస్తున్నదో ఆ పాలనలో ఏది తప్పు జరుగుతుందో దాని మీద తక్షణం స్పందించాల్సిన అవసరం అది అధికార పార్టీకి సంబంధించిన పత్రికలు కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కావచ్చు. గతంలో రాయని పత్రికలు ఈ రోజు రాస్తే మీరు అనర్హులుగా మాత్రం ప్రజలు మరి గుర్తిస్తారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే గత మీ పాలనలో మరి అనేక ప్రభుత్వ దవాఖానలో కార్డియాలజిస్ట్ లేడని చెప్తే మీరు కార్డియాలజిస్ట్ని ప్రభుత్వ దవాఖానలకి అనే పరిస్థితి మీ గవర్నమెంట్ లో స్పష్టంగా ఉన్నది. అట్లనే నరాలకు సంబంధించిన డాక్టర్, న్యూరోలకు సంబంధించిన డాక్టర్ లేడు. తర్వాత మరి కొన్ని హాస్పిటల్లో మరి మీరు ఎగ్గిడి దబ్బిడిగా మరి మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటు దవాఖానలకు మీరు ఏవైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళు ప్రభుత్వ దవాఖానలో ఉండకుండా ప్రైవేట్ దవాఖానలో ఎక్కువగా ట్రీట్మెంట్ చేసినవి చాలా ఉన్నాయి. వేరే పత్రికల్లో రాస్తే వాళ్ళు మా ప్రభుత్వానికి వ్యతిరేక పత్రికలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రాసిరు అని అన్నారు. ఇవాళ మీరు ప్రభుత్వానికి విజిట్ చేసినామని చెప్పడం అయితే దుర్మార్గం. ఇది మీ పాలనలో మీరు ఎందుకు విజిట్ చేయలే? ఎక్కడ చేసిరు? ఎప్పుడు చేసిరు? అక్కడ అధికారుల మీద మీరు ఏం చేసిరు? సంబంధించిన ఎప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన తర్వాత మరి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో మరి విద్యుత్ శాఖకు సంబంధించిన దాంట్లో తర్వాత
ప్రభుత్వ ఆరోగ్య శాఖకు సంబంధించిన దాంట్లో జరుగుతున్నాయి అంటే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి మరి దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి రాజయ్యకు సంబంధించిన ఆయన మీద మరి చర్యలు తీసుకుని ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మరి ఎస్సీ మాదిగలకు సంబంధించి ఉప కులానికి సంబంధించినటువంటి బైండ్ల కులానికి సంబంధించినటువంటి మరి కడియం శ్రీ గారికి కట్టబెట్టిన చరిత్ర మీది. మీరు ఈ విధంగా మాట్లాడతాం. మరి కరెంటుకు సంబంధించినది ఏదైతుందో విద్యుత్ శాఖ సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి మరి జగదీశ్వర్ రెడ్డి మరి దాంట్లో కూడా అవకతవకలు జరిగితే మరి ఆయనకు మరి ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు. అంటే ఒక ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద మీరు ఏది చేయరు, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ స్పష్టంగా కానొచ్చింది. మరి మీ అలాంటి వాళ్ళు ఈ రోజు ఆనాటి నుంచి రాజయ్యకు ఏదైతే తప్పుడు చేసినో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇవాళ చూస్తున్నా నేను మీ పత్రికలలో మరి మీరు రెవెన్యూ మన ఏదైతే ఉన్నదో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన దాంట్లో ఎన్నడూ కూడా మీరు రాయని పరిస్థితి. మరి దానికి సంబంధించిన అక్కడ ఉన్న దుర్భర పరిస్థితులను కూడా మీరు చూడని పరిస్థితి. మిగిలిన పత్రికలలో ఛానళ్ళలో రాస్తే మీరు మీకు ఏం పని లేక రాస్తున్నారని ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున మేమైతే మీకు గుర్తు చేస్తున్నాం. మిత్రులారా, మరి ఏదైనా సరే మరి మీరు ఉన్నది స్పష్టంగా రాయాలి. ఇవాళ మీ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుంటా డబ్బా కొట్టుకుంటా మాత్రం రాయాల్సిన అవసరం లేదు. ఏ పత్రిక అయినా ఇక్కడ విలువలు ఒకటి ఉన్నది. ఫోర్త్ ఎస్టేట్ సంబంధించిన పత్రికలు ఏ అయినా సరే మీడియాకి సంబంధించిందంటేనే దాన్ని విలువల్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకరికి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. మన ఆలోచన కూడా ఒకటే. మీడియాకు సంబంధించిన వాళ్ళు మరి పత్రిక సంబంధించిన వాళ్ళు ఏదైనా సరే అది అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎవరైనా తప్పు చేస్తే మరి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకించాలి. వాళ్ళ మీద అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినాయి వాళ్ళ మీద రాసి వాళ్ళని తప్పుడుగా ప్రజల్లో చూపించాల్సిన అవసరం మన మీద ఉన్నది. మరి ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉన్నారో ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఎవరైతే ఉన్నారో ఈ అధికార పక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉన్నదే మీడియా. ఈ మీడియా తప్పుడు ఆలోచనలు చేస్తే మన విలువలను మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మరి వెలుగు పత్రికల చూద్దాం. గురుకులాలను సెట్ చేస్తాం, విద్యార్థులకు మెరుగైన సవలతులు కల్పిస్తాం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు. డిప్యూటీ సీఎం బట్టి. స్టూడెంట్లకు హెల్త్ కార్డు, ప్రతి నెల డాక్టర్లతో చెకప్, ప్రతి స్కూల్లో కుక్క కాటు పాము కాటు మందులు అందుబాటులో ఉంచుతాం. గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం, త్వరలో డైట్ ఛార్జీలు పెంచుతామని వెల్లడి. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం. వసతుల కల్పనకు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటన. చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ. సంతోషం. ఎందుకంటే మరి పిల్లలు తల్లిదండ్రులు చనిపోయి కడుపు కోత మిగిల్చిన పరిస్థితి అయితే ఉన్నది. అక్కడ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, తర్వాత అక్కడున్న పరిసర ప్రాంతాల పరిస్థితులు, వీటన్నిటి మీద మరి అవగాహన గతంలో జరగకపోవడం, దాని మీద అవగాహన పూర్తి అవగాహనలో మరి ఏదైతే స్కూల్కు సంబంధించిన వాళ్ళు ఉండకపోవడం, హాస్టల్కు రెసిడెన్షియల్ సంబంధించిన వాళ్ళు ఉండకపోవడం, అక్కడ చనిపోవటం. మరి మీరైతే గత బీఆర్ఎస్ పాలనలో మరి ఎలాంటి హాస్టల్లకు కానీ ఎక్కడ మనుషులు చనిపోయినా, విద్యార్థులు చనిపోయినా, మరి రైతులు చనిపోయినా మరి మీరు పోయిన చరిత్ర లేదు. మరి పెద్దాపూర్ సంబంధించినటువంటి జగిత్యాల సంబంధించినటువంటి మరి ఆ గురుకులాలకైతే మరి ఉప ముఖ్యమంత్రి కొంతమంది అధికారులు కూడా వెళ్ళినట్టుగా ఉన్నది. మరి అక్కడ ఉన్న పరిస్థితులను మరి అన్ని కూడా చూసినట్టున్నది. ప్రతి నెల మరి మెయిన్ పెద్ద డాక్టర్లతోటి పరీక్షలు, తర్వాత ఆరోగ్య స్థితిగతులపై, తర్వాత మంచి ఫుడ్ అకామిడేషన్ కూడా కల్పిస్తాం. తర్వాత ఫీజులు కూడా ఏవైతే ఉన్నాయో మరి దానికి సంబంధించినవి కూడా స్టైపెండ్ సంబంధించినవి, తర్వాత సబ్బులకు వీటికి సంబంధించినవి కూడా మరి ఎక్కువ నిధులను కేటాయిస్తామని కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఉన్నది. మరి ఇక్కడ మరి వాళ్ళకు సంబంధించినవే మరి బీఆర్ఎస్ సంబంధించిన దాన్ని ఒక చైర్మన్ తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన దాని మీద
మరి మంచి ఇదున్న వ్యక్తి. మరి ఆయన మరి బీఆర్ఎస్ పాలన తర్వాత కేసీఆర్ మీద మరి వెలుగు పత్రికలో కొంత మరి ఆయనకు రాసిండు. దాని మీద ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ డిక్షనరీలో లేని నిజాయితీ, ప్రజాస్వామ్యం, పారదర్శకత, వాస్తవాలు, నిజాయితీ అనే పదాలు బీఆర్ఎస్ డిక్షనరీలో భూతద్దంతో వెతికిన కనపడని పదాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు నిత్యం మీడియా ముందు సూక్తులు వల్లించే కేటీఆర్, హరీష్ రావు సహా పార్టీలోని ముఖ్యులు ఏనాడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. పారదర్శకంగా వ్యవహరించిన అంశాలు, వాస్తవాలు మాట్లాడిన రోజులు, నిజాయితీగా ప్రవర్తించిన వ్యవహారం ఒక్కటి లేదు. బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల పనులు. సుమారు 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ తన కాలంలో ఫామ్ హౌస్ కు పరిమితమై రాష్ట్రానికి కావలసిన పెట్టుబడుల విషయాన్ని గాలికి వదిలేశారు. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో జరిగిన 54వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరై 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ హయాంలోనే పెట్టుబడులు తేలేని వారు పెట్టుబడులు తెచ్చే నాయకునిపై నిత్యం ఆరోపణల అస్త్రాలు సంధిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించిందో అందరికీ తెలుసు. మీడియాను, ప్రతిపక్ష నాయకులను అటువైపు వెళ్ళనీయలేదు. తన హయాంలో కమిషన్ల కకృతితో హడావుడిగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా తాజాగా సుంకిశాల వస్తువులు వంతు వచ్చింది. బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల పనులు ప్రారంభమైన విషయం కేటీఆర్ మర్చిపోయినట్లున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకంతో వ్యవహరించడం లేదని కేటీఆర్, హరీష్ రావు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కుటిల ప్రచారాలకు తిప్పికొట్టారనే విషయాన్ని వారు గుర్తించలేదా అనేది ఒక ఏమంటారా తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఆయన. మరి ఆయన మీ పాలనలో మీరు ఏం చేసిరు అనేది స్పష్టంగా చెప్తున్నాడు. సుంకిశాల మీరున్నప్పుడే జరిగింది అనేది. గత ప్రభుత్వంలో మరి నిధులు ఉన్నప్పటికీ మీరు రీడిజైన్ చేసి మీ ఇష్టమైనది చేసిరు అనేది ఇక్కడ స్పష్టంగా అనొస్తుంది. అసలు మీ డిక్షనరీలోనే లేదని చెప్పిండి. అంటే మీకు ఎంత దగ్గరగా ఉండి మీరు ఏ విధంగా చేస్తే చూసి ఆయన అన్నాడో మరి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ మరి ఇంకొక విషయం ఏంటంటే మరి సుంకిశాల కూలింది. దానిపై మరి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చినారు. మరి దానికి సంబంధించింది కూడా ఒకసారి చదువుతాం. మెగా నిర్లక్ష్యంతో సుంకిశాల కూలిపోయింది. కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మెగా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. సుంకిశాల ప్రాజెక్టుకు సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్లక్ష్యంతో సుంకిశాల ప్రాజెక్టులోని రీడిజైన్ రీటర్నింగ్ వాల్ కూలిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేస్తున్న మెగా సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టి మెగా కృష్ణారెడ్డి లైసెన్స్ రద్దు చేయాలని కోరారు. మరి అది మీకు ప్రభుత్వానికి ఫండ్ ఇచ్చిరు, మీ పార్టీలకు, తర్వాత బీఆర్ఎస్ కు మరి ఇచ్చినట్టుగా కూడా ఉన్నది. మరి మీరు కేంద్ర ప్రభుత్వంగా మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కేంద్రానికి సంబంధించినవి కూడా ఉంటాయి, కేంద్ర అగ్రిమెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి మీరే పెట్టండి బ్లాక్ లిస్ట్ లో. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలనేది మీరు పెడితే సరిపోదా? అదొక భాగం. వాస్తవంగా ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రజలకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఇది జరిగిన తర్వాత. మరి పత్రికలలో చూస్తారు కాబట్టి మీకు కూడా తెలుసు. మరి మెగా కృష్ణారెడ్డి మరి ఒక పెద్ద ఫంక్షన్ లో మరి భార్యకు నిల్వెత్తు బంగారంతో కొన్ని 100 కోట్లతోటి మరి ఒక గౌన్ లాంటిది కూడా తయారు చేసిందని ఆ మధ్య కాలంలో మరి అనేక పత్రికలలో, మీడియాలో కూడా చూపించిన విషయం తెలిసిందే. మరి మన తెలంగాణ ప్రజల సొమ్ము దోసక తిని మరి ఆయన ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టి మరి దాన్ని ఏదైతుందో అగ్గిడి ముగ్గిడి చేసి తర్వాత నాణ్యత లేని ప్రాజెక్టుల రూపకల్పన చేసినటువంటి మరి ఫామ్ హౌస్ కు అంకితమైనటువంటి కేసీఆర్ మరి తర్వాత దానికి పనులు ఏదైతే అంటగట్టిండో మరి మెగా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఇద్దరి కుమ్మక్కుతోటే జరిగింది. మరి తెలంగాణ మరి ఇద్దరు బాగానే ఉన్నారు, కోట్లు గడించుకున్నారు. మరి తెలంగాణ ప్రజలే నష్టపోయారు, రైతులు నష్టపోయారు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. మరి ఇంకొక విషయం, మరి హైదరాబాద్ కు సంబంధించి మరి ఏదైతే ఉన్నాయో హైడ్రా దానికి కమిషనర్ మరి ఏదైతే ఉన్నారో మరి ఏవి రంగనాథ్ మరి ఆయన మరి ఎక్కడైతే ప్రభుత్వ భూములను ఆక్రమించారో ఆయన ఎవరైనా పర్వాలేదు మరి నీ పని నువ్వు చేయని మరి ముఖ్యమంత్రి తర్వాత దానికి సంబంధించిన అధికారులు చెప్పినట్టుగా ఉన్నది. మరి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటే మరి నిన్నటిదాకా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో పోయి
మరి నిన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉండి మరి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి ఆయన సీఎం ఆయనకు రాసిచ్చిందా అంటుండు. ఒక అధికార పార్టీలో ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నది. మరి రౌడీయిజం చేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. అక్కడ జరిగిన వాస్తవాలు ఎంక్వైరీ అక్కడ జరిగిన దాన్ని బట్టే మరి అధికారి చేస్తున్నాడు. నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి నువ్వు ఏదైతే నీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినదో దాన్నే చేస్తున్న విషయాన్ని మర్చిపోతున్నట్టుగా ఉన్నది దానం నాగేందర్. మరి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. సీఎం హైదరాబాద్ రంగనాథ్కి రాసిచ్చారా? మరి ఈయనకి రాసిచ్చిండు. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్, మరి అప్పటి ఐటీ శాఖ పరిశ్రమ పురపాలక శాఖ మంత్రి, మరి నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి మరి హరీష్ రావు, కేటీఆర్, మరి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మరి ఈయనకు రాసిచ్చిరేమో. మరి ఇప్పుడు మరి ఈయనకు ఏదైతే ఉన్నాడో మరి ఇప్పుడు ప్రజెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈయనకు రాసిస్తా అనట్లేదో మరి రాసియట్లేదో తెలియదు. మరి ఈయన ఎక్కడ పడితే అక్కడ భూములు ఆపుకున్నట్టుంది. దాని మీద ఉక్కుపాదం మోపిదాకే మరి దాన్ని తట్టుకోలేక మరి ఆయన ఇష్టమైన మాట్లాడుతుంది. చూద్దాం ఒకసారి. హైడ్రా కమిషనర్ తీర్పై సీఎంకు ఫిర్యాదు చేస్తా, అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం. హైదరాబాద్ విపత్తు ఉపశమనం ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైదరాబాద్ పై ముఖ్యమంత్రి పవర్ ఆఫ్ అథారిటీ జీపీఏ మరి రాసివ్వలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ లో తన ఇష్టం వచ్చిన రీతిలో కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 10న మరి సుందగిరి హిల్స్ గురు బ్రహ్మానగర్ లోని పార్క్ ప్రహరీ గోడను కూల్చివేసిన ఘటనలో దానం నాగేందర్ ప్రమేయంపై జిహెచ్ఎంసీ అధికారులు మరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదర్గూడ అవంతినగర్ లో మరి దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. కమిషనర్ రంగనాథ్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో సభా హక్కుల నోటీసులు ఇస్తానని చెప్పారు. రంగనాథ్ కు తన ఉద్యోగం నచ్చకనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. పార్కు వద్ద స్థానికులు ఆవేశంతో తన ప్రమేయం లేకుండా ఆ గోడలు కూల్చివేసిన మాట వాస్తవమని, మరి దీనికి అధికారులు హద్దు మీరి పనిచేయడం సబబు కాదని మరి ఆయన చెప్తుండు. మరి మీరే కదా అధికార పార్టీ కావచ్చు, అనధికార పార్టీకి సంబంధించిన నాయకులు ముందలు ఉండరు, ప్రజలు ముందలు ఉంటారు. ప్రజల్ని మరి మీరు చెప్పేదే మీరు కదా, మేము వస్తే బాగుండదు, మరి వాళ్ళే చేపించారంటారు. మరి మీరు ముందర పోయి చేరి వెనకాల మేము వస్తాము అని మరి ఉన్నదే కదా, ఇవాళది కాదు, నాటి నుంచి ఉన్నదే. మరి రాజకీయ నాయకులు చేసే పనులే అవి. మరి ఇప్పుడు ప్రజాసొమ్ముని దోచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు జరుగుతున్నాయి. ఆ భూములని మరి ప్రభుత్వానికే ఇస్తుంది కదా, రంగనాథ్ సొంతం ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా, గవర్నమెంట్కు అప్పచెప్తున్నాడు. అక్కడ ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించిన ఏ అవుతున్నాయో మరి ఎవడెవడైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడో, ఎవడెవడైతే ఆక్రమణ చేసుకున్నాడో, ఎవడెవడైతే భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రభుత్వ భూములు లాక్కున్నాడో వాళ్ళు తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్తున్నాడు. అది తప్ప గత ప్రభుత్వంలో చేసినదే నువ్వు చేస్తున్నావు. గత ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కర్రపెత్తనం చేసినావు. నీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నది, నీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, నీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుంటే నువ్వు ఇక్కడ ఉండి దుర్మార్గంగా మరి నువ్వు నీ ఇష్టమైనట్టు చేసినావు. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నట్టు కానొస్తుంది. అరే జర ఆలోచన చేయి, ఒక ఎమ్మెల్యేగా ఒక పద్ధతి నేర్చుకో. అన్యాగ్రాంతంగా ఎవడిష్టం వచ్చినట్టు వాడు భూములు ఆక్రమిస్తున్నారు, ప్రభుత్వ భూములకు గండి పెడుతున్నారు, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారనే కదా ముఖ్యమంత్రి సపరేట్ గా ఆయనకి ఇచ్చినది. ఇది అంతా అవినీతి ఆక్రమణలకు చేస్తారు, ఎవడిష్టమైనట్టు వాడు చేస్తాడు. మరి ఈయనైతే మంచిగా చేస్తాడని ఆయన గొప్ప చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి గొప్ప చెప్పింది అనుకో తప్పు లేదు కదా. నువ్వు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి చెప్పి మరి చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంది, ఆక్రమణలకు గురి చేసిన దాంట్లో నువ్వు కూడా భాగస్వామి అయి ఉన్నవేమో. మరి అందుకే నీకు అంత కోపం వస్తుంది అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ తెలపాల్సిన పరిస్థితి ఉన్నది. అది ప్రభుత్వ భూముల్ని ఎవడిష్టమైనట్టు వాడు ఆక్రమించుకుంటే మరి ఇక ప్రభుత్వం ఎందుకున్నది? ప్రభుత్వాన్ని కాంప్లికేటెడ్ గా ఉండొద్దనే కదా. ప్రజాధనాన్ని దోచుకుంటే దాన్ని ప్రజలకు లాభపడే విధంగా, ప్రభుత్వానికి కొంత సొమ్ము వనకూరే విధంగా ఉండాలనే కదా ముఖ్యమంత్రి చేసింది. నీ ప్రభుత్వం, నువ్వు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామి కదా. నీ ఇష్టమైన మాట్లాడ రాసిచ్చేది ఏంటండి? ప్రభుత్వ సొమ్ము ఆయన అధికారం ఏదైతే ఇచ్చిండో ముఖ్యమంత్రి దాన్నే ఆయన చేస్తున్నాడు. ఏమైనా ఎవరికైనా తలొగ్గిందా?
లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకి కానీ లేదా అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారా, ప్రచారం చేయదు, వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నాడా? నీ ప్రభుత్వానికి లాభదాయకంగా ఉండేటందుకు నీ ప్రభుత్వానికి ఆస్తులను ఎక్కడైతే దోచుకున్నారో, ఎక్కడైతే చెరువులు ఆక్రమించినారో, మరి మీరు ఏం చేసిరా? గత బీఆర్ఎస్ లో ఉన్నావు, గత బీఆర్ఎస్ లో బిబ్బలు పెట్టినావు, మరి ఆయతను ఆక్రమించుకుంటే నువ్వేం చేసినావు? నీకు తెలవదా? భూములు అన్యాక్రాంతం అయితే నేను సంగతి తెలవదా? నీకు చెరువులు ఆక్రమించడానికి తెలవదా? అలా నీకు ఏమైనా బాగా ఉన్నదా? నీకు ఇప్పుడు నీకు ఒక పద్ధతిగా ఒక తెలంగాణ గతంలో చేసిన పాలనకు ఈ కాంగ్రెస్ పాలనలో రేవంత్ మంత్రివర్గంలో ఉన్నోళ్ళు కావచ్చు, లేదా రేవంత్ అసెంబ్లీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఇదిగా ఉండి ప్రజలకు ఒక మంచి చేసినారు అనేది ఒక మార్పును తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. నువ్వు కూడా ముఖ్యమంత్రితోటి, తర్వాత కేబినెట్ మంత్రులతోటి, తర్వాత నీతోటి ఎమ్మెల్యేలతోటి ఉంటూ నువ్వు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి పేపర్ల ప్రకటనలు చేసి నీ ఇష్టానుసారంగా చేసి రాసిచ్చిరానంటే అధికారి పని చేసుకోకపోతే ఏం చేస్తాడు? నీ ఇష్టమైనది చేసుకోవడానికి నువ్వు ఒక నియోజకవర్గం నీ కింద ఎంతమంది ఉంటారు? ఆయన ఒక దానికి సంబంధించిన అధికారి కమిషనరు, ఆయన ఇష్టమైన చేయడానికి ఉండదు. కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి. సిఎస్ తోటి, తర్వాత ముఖ్యమంత్రి తోటి వీళ్ళందరూ కూడా చెప్పే ఉంటాయి. ఆ షరతులని లోబడి చేసుకుంటుండే ఆయన. నువ్వు నీ ఇష్టమైనట్టు చేసుకుంటున్నావు. నీకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించరు, లేకపోతే నీ అనుచరులు ఆక్రమించరు. లేకపోతే నీకు సన్నిహితంగా ఉన్నారుగా బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వచ్చి నీ కాడ మొరబెట్టుకుంటే మాట్లాడుతున్నావు. అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా నీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేసుకొని మీ పాలనకు ఎలాంటి నష్టం జరగకుండా ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మంచి జరిగింది అని ప్రజలు అనుకునేటట్టుగా ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా, తర్వాత సాగునీరుకు కావాల్సిన చెరువులు ఏవైతున్నాయో వాటిలలో అక్రమ కట్టడాలు ఏవైతే చేసిరో వాటి మీదనే చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో మరి ఖరీదుకు సంబంధించిన భూములు అయ్యి ఎవడి ఇష్టమైన వాడు ఆక్రమించిండు, ఇండ్లు కట్టుకున్నారు, వాటిని కూలగొట్టి నిర్దాక్షిణంగా తీసుకొస్తున్నాడు, మీ ప్రభుత్వానికి ఆదాయం చేస్తున్నాడు అన్న విషయాన్ని దానం నాగేందర్ గుర్తు చేసుకోవాలి. ఇది ఎవరికి రాసిచ్చేది కాదు. ప్రభుత్వ అధికారులు నీతిగా చేసిన వాళ్ళని చేయనీయకుండా చేస్తే ఇది చాలా ఇదిగా ఉంటది. మరి ఇక ఆల్రెడీ ఒక ఓఆర్ఆర్ కు సంబంధించిన దాంట్లో మరి ఒక కలెక్టర్ మరి ఎవరైతే ఉన్నారో మరి చూసే ఉంటావు సిపి, మరి ఆయన ఆల్రెడీ అవినీతికి జరిగిండు. మరి ఇట్లాంటివి చేస్తే ఘటన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక నిజమైన నికారసైన పాలన ఏదైతే చేస్తున్నాడో ఒక అధికారిగా ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మీరు కూడా సహకరించి ఏయని ఉంటే తర్జన భర్జనగా మాట్లాడి ముఖ్యమంత్రి దగ్గర మరి ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు సంబంధించిన ఆస్తులు కదా మరి మనం ప్రజలకు ఇచ్చిన ఆనాటి కాలంలో మరి మీరు ఆ గతంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఇచ్చినారో వాటికి సంబంధించిన ఇచ్చినాం కాబట్టి ప్రజల్ని మరి అక్కడి నుంచి ఎల్లగొట్టే పరిస్థితి ఉన్నది. లేదా మరి వాళ్ళు చేసుకున్నారు, మరి దానికి సంబంధించిందని మరి ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చి దాని మీద మరి లోపాయకారంగా చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉన్నది. ఇలాంటి ప్రకటనలు ఇస్తే మరి నీకు కూడా నష్టం. ఆ విషయాన్ని మతుకుంచుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ లో మరి కాంగ్రెస్ సంబంధించిన అధికారుల మీదనే మరి ఒక ఎమ్మెల్యే ఇలాంటి ప్రకటనలు చేస్తే మీ ప్రభుత్వానికి మచ్చ అన్న విషయాన్ని మరి దాన నాగేందర్ గుర్తించాలి.